This conference will now be recorded. హలో చెప్పండి.
చెప్పండి. హలో హర్ష గారు. సంతోష్ మధు జాయిన్ కాలేదు. ఓకే సార్. 1 minute చెక్ చేస్తున్నాను. ఓకే హర్ష గారు. హర్ష గారు ఓకే సార్. అందరూ స్టార్ట్ అయినారు. సంతోష్ మధు ఉన్నారు కదా? వచ్చారు సార్. నాకు ఒకసారి షేరింగ్ ఇవ్వండి. ఓకే. ఇచ్చాను చూడండి. ఓకే సార్. సార్ వాయిస్ క్లారిటీగా ఉంది అందరికి నాకు? ఉందండి. సంతోష్ మధు ఉన్నారా? రెస్పాండ్ చేయండి. ఉన్నాం సార్. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుని చిన్న ఓవర్ ఇస్తాను. రాజు సార్ లెఫ్ట్ అయ్యారు. ఒక్క నిమిషం ఉందా సార్ వచ్చేస్తాను. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ గా మనం మాట్లాడుకుని చిన్న ఒక 5 minutes ఓవర్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే సో మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవాలి. అంటే మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో అది అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, ఈ మూడే ఉంటాయి మనకి మెయిన్గా. ఈ మూడిట్లో ఎలా ఉంది. సో మనకి విన్నింగ్ అనేది చాలా అదే బయింగ్ కి బాగా అనుకూలమైనది ఏంటంటే అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ లో బై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. సో ఎప్పుడైనా మనం బై చేయాలంటే అప్ ట్రెండ్ ఉందో లేదో చూసుకోవాలి. మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటే మనం బై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అప్ ట్రెండ్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే డౌన్ ట్రెండ్ లో ఉంటే బై చేయొచ్చు అక్కడ, కానీ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే సైడ్ వేస్కి వస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, కానీ మీకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో సైడ్ వేస్ లో మీరు అనుకూలంగా ఉన్నప్పుడు బై కానీ సెల్ కానీ రెండు చేయొచ్చు. సెల్ అంటే షార్ట్ సెల్ అనమాట. సో ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా మన ట్రేడింగ్ లో మీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటే మీరు జస్ట్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చూసుకోండి. హైయర్ హైస్ హైయర్ లోస్ ఉంటే అప్ ట్రెండ్ లో ఉన్నట్టు, లోవర్ హైస్ లోవర్ లోస్ ఉంటే డౌన్ ట్రెండ్ లో ఉంటారు. అదే పిచ్చి ఉంటే సైడ్ వేస్ లో ఉన్నట్టు. సో ఎంత అసలు మీకు అర్థం కావట్లేదు అంటే సైడ్ వేస్. మార్కెట్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, అది సైడ్ వేస్. సో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఒక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కనుక్కున్నాం. సో మనకి బై చేయాలి.
సో అప్ ట్రెండ్‌లో మనకు ఒక మంచి ఏరియా కావాలి బై చేయడానికి. ఎలాంటి ఏరియా అంటే మనం బై చేసిన చోటు నుంచి మార్కెట్ పెరగాలి తప్ప కింద పడిపోకూడదు. అలాంటి ఐడెంటిఫికేషన్ కోసం మనం యూజ్ చేసేదేంటి ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్ అన్నమాట. ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏరియాలో డిమాండ్ వాల్యూ, డిమాండ్ ఏరియా, సప్లై ఏరియా తెలిసిద్ది. సో డిమాండ్ ఏరియాలో బై చేస్తాం, సప్లై ఏరియాలో సెల్ చేస్తాం అన్నమాట. సో ట్రెండ్ లైన్ అనేది మనకి బై చేయడానికి, సెల్ చేయడానికి ఒక ఏరియాలో అప్ ట్రెండ్‌లో ఒక బెస్ట్ ఏరియా కనుక్కోవడానికి మనం ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడప్పుడు ట్రెండ్ లైన్స్ కూడా కొన్నిసార్లు మనకి మంచి ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు మనకి ఇంకో మంచి ఆపర్చునిటీ కోసం మనం ఏం చేస్తాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఏమైందంటే ఒక పొలారిటీ నుంచి ఇంకో పొలారిటీకి అంటే అప్పుడు దాకా ఉన్న రేంజ్ నుంచి ఇంకో రేంజ్కి వెళ్ళేటప్పుడు మనం బై చేస్తే విన్నింగ్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ అనమాట. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్ లో మనం బై చేస్తాం, లేదంటే సపోర్ట్ దగ్గర బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రైస్ యాక్షన్. సో మీకు ఏమైనా నాయిస్ ఉంటే చెప్పండి, బయట ఇక్కడ పని చేస్తున్నారు. ఓకే ఓకే అశ్విన్. నాయిస్ వస్తే చెప్పండి, నేను డోర్ క్లోజ్ చేస్తాను. సో ప్రైస్ యాక్షన్ అనమాట. సో మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయింది, థర్డ్ స్టెప్ అయిపోయింది. సో మీరు ఇదేంటి జస్ట్ ఐతో చూసినప్పుడు కనిపెట్టచ్చు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. సెకండ్ ఇది మనం డ్రా చేయాలి. డ్రా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి మీరు. నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీరు డ్రా చేయాలి. సో ఇది రెండు మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా ఆన్ స్క్రీన్ అనమాట. ఇది ఐ ప్రాక్టీస్ అయితే చాలు. సో నెక్స్ట్ మనం నేర్చుకునేది ఇదే అనమాట ఇవాళ. అదే ఇంకొకటి అండి, అదే మీకు ఒకసారి, ఎందుకంటే మీరు గీసేటప్పుడు ఒక వే ఉంటుంది, ఒక క్లాస్ అయితే మనము ఏ విధంగా గీయాలని మన సైడ్ నుంచి కూడా చూస్తే అంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు అయితే మనం ఏం చేద్దామంటే సపోర్ట్ తీసుకునేటప్పుడు లోయర్స్ తీసుకోవాలా, కిందివి డౌన్ టి. రెసిస్టెన్స్ తీసుకునేటప్పుడు అప్పర్, ఎక్కడైతే అప్పర్ తగులుతున్నాయో అవి తీసుకోవాలా. అట్ ద సేమ్ టైము లైన్ గ్రాఫ్స్ కి ఈ క్యాండిల్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఎందుకంటే అవి కొన్నిసార్లు మ్యాచ్ చేసుకునే దానికి కష్టంగా ఉంది. అది ఒకసారి ఒక క్లాస్ అయితే వీకెండ్ ఒక 1 అవర్ అట్లా కొంచెం ఎక్స్ట్రా ఆఫ్టర్ బ్రేక్ తర్వాత కానీ ఏమన్నా ఒక 1 అవర్ మనం అట్లా చూసుకున్నాం అనుకోండి, ఎట్లా డ్రా చేస్తున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు. ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్లాస్ లో 1 అవర్ క్లాస్ చెప్పుకుందాం, లేదంటే 1 అవర్ క్లాస్ చెప్పుకొని అంటే మనిషికి ఒక 15 నిమిషాలు ఇస్తాను. ఆ 15 నిమిషాలు మీరు డ్రా చేయండి, నేను అబ్జర్వ్ చేసుకుంటా, షేర్ చేసుకుందాం ఒక స్క్రీన్ ఒకరికి. సో మీరు స్క్రీన్ షేర్ చేయండి, అలా బెటర్. సో 1 అవర్ మనం టెస్ట్ అయితే కానీ మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది, కానీ నాకు అర్థమవుతుంది. సో మనకి ఎక్కడ తప్పు చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. సో నిఫ్టీ ఉంది కదా, సో నిఫ్టీ నేను 1 అవర్ లో పెట్టాను. సో ఐడెంటిఫికేషన్ చూస్తే మనకి కరెక్ట్ గా ఇక్కడ దాకా ఓకే, కొంచెం పైకి వెళ్తాం, ఇక్కడ నుంచి చూస్తే మనకి పిచ్చిగా ఉంది. సో ఇది సైడ్ వేస్ అని తెలుస్తుంది, కానీ సైడ్ వేస్ లో కరెక్ట్ లెవెల్స్ లో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ లెవెల్స్, ఎందుకంటే బాగా గ్యాప్ అప్ అవడం, గ్యాప్ డౌన్ అవడం. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే లైన్ చార్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే హైకెనాష్ యూజ్ చేయొచ్చు. కలర్ మార్చలేదు. బ్లాక్ కన్నా రెడ్ బెడ్ మీకు క్లియర్. సో మీరు హైకెనాష్ యూజ్ చేసినప్పుడు గ్యాప్లు అనేవి ఫిల్ అయిపోతాయి. సో మనకు కొంచెం సింపుల్ ఐడియా వచ్చింది. ఇంకా చెప్పండి, నాకు 2 days బ్యాక్ నుంచి నాకు అర్థం కావట్లేదు నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందా అని. సో ఎందుకంటే ఇది ఒక రెండు లైన్ ఒకటి ఇక్కడ మూవ్మెంట్ సరికి అర్థం కావట్లేదు. సో నేను పొద్దున్న తీసుకున్నాను అనమాట హైకెనాష్ యూజ్ చేస్తే. సో నాకు లెవెల్స్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ తేడా వచ్చింది చూడండి, ఇక్కడేమో 2 lows ఉన్నాయి, ఇక్కడ పైన 2 lows ఉన్నాయి. సో ఇక్కడ పెడితేనేమో ఇక్కడ మిస్ అవుతుంది, ఇక్కడ పెడితే ఇక్కడ మిస్ అవుతుంది.
సో మనం కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే మనకి ఒక లెవెల్ ఉంది ఇక్కడ. సో ఇదైతే మెయిన్ అనమాట ఫస్ట్. నెక్స్ట్ ఇది సెకండరీ. నెక్స్ట్ ఇది ఒకటి. షూర్ అనమాట. ఇది చాలా కష్టంగా ఉంది నాకు అర్థం కావట్లేదు. హైక్ నెక్స్ట్ పెట్టాక నాకు అర్థమైంది. క్యాండిల్ స్టిక్ సేమ్ మీకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఎందుకంటే రేర్గా వస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లం. కానీ జనరల్గా మనం గీసేయచ్చు. సో జస్ట్ ఏంటంటే మనం చూసినప్పుడు ఐడెంటిఫై అయిపోవాలి ఆ ఏరియా అనేది ఈజీగా. సో మనం గుచ్చి చూడకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిప్లా ఉంది. సో సిప్లా నేను క్యాండిల్ స్టిక్ పెట్టచ్చు చూడండి. సో సిప్లాకి మనకి లెవెల్స్ తీస్తే మనకి ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఇక్కడ ఉంది. ఇంకో లెవెల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ లైన్స్ పెట్టేస్తాను. క్లారిటీ వచ్చింది. సో ఇవి ఏంటంటే ఇంట్రాడేకి లేకపోతే ఒక 3-4 డేస్ పనికి వస్తాయి అనమాట. నార్మల్గా అయితే మనకి ఇలాగ రావు. పక్కనే రెసిస్టెన్స్ రావు. మార్కెట్ చాలా వాలటాలిటీగా ఉంది. అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు లాస్ట్ 1 వీక్ నుంచి. సో దీని ఎఫెక్ట్ అనేది ప్రతి స్టాక్ మీద పడుతుంది. సో మనకి ఇవన్నమాట లెవెల్స్ సప్లై. సో యాక్చువల్గా అయితే మనం ఇక్కడ షార్ట్ కొట్టాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ, సో ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో ఈ లో ప్రీవియస్ ఎప్పుడు లో టచ్ అయిందో మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది ఇక్కడ మార్కెట్. సో మీకు మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేసి. జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి మీకు చాలా కన్ఫ్యూజన్ ఉండిద్ది. సో నేను థియరీ ప్రకారం బాగానే చెప్తాను. నేను బాగానే చేస్తాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. సో మీరు రావాలంటే దగ్గర మీరు డైలీ 1 అవర్ అనే ప్రాక్టీస్ చేయాలి. 1 అవర్ అనేది చాలా మినిమం చెప్పాలంటే ప్రాక్టీస్కి. మినిమం 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎట్లాగో మీరు చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఎవ్రీ పర్సన్కి ఒక 50 minutes తీసుకున్నాం. సో నేను డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాను. నేనే చెప్తాను స్టాక్స్ ర్యాండమ్గా నేను ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఓకే నెక్స్ట్ మీకు ఇంకో చూపిద్దాం అనుకున్నాను. ఐఆర్సిటిసి అనమాట. ఐఆర్సిటిసి ఒక నిఫ్టీ. సో మీకు మనం చెప్పా కదా అదేంటంటే ఇన్సైడ్ న్యూస్ అనేది మనకి మార్కెట్లో ఈజీ కనబడుద్దని. సో ఐఆర్సిటిసి న్యూస్ రిలీజ్ అవ్వక ముందే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఆల్రెడీ ఆ రోజు బయర్స్ బాగా బై చేశారని చెప్పాను కదా. సో ఈ ఏరియా అనమాట. సో నేను వాల్యూమ్ అనేది పెడుతున్నా చూడండి డే ప్రకారం. సో కరెక్ట్గా వాల్యూమ్ కలర్. సో వాల్యూమ్ అంటే జస్ట్ మీకు ఇప్పుడు మీకు ఇండికేటర్స్ చెప్తాను. అప్పటిదాకా ఏం చేస్తా అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి. ఒక్కొక్కరి కలర్ మర్చిపోండి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి. సో మనకి కంచి కదా పడేటప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కంచి కదా. కానీ న్యూస్కి శుక్రవారం పూట అన్నమాట. శుక్రవారం కరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ చాలా పెరిగిపోయి బ్రేక్అవుట్ అయింది ఈ ఏరియాలో 1 అవర్లో. సో ఎవరైనా ఎంటర్ అయితే ఈ ఏరియాలో చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఎంటర్ అవ్వడానికి. ప్లస్ చాలా వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది. సో మంచి ప్లేస్ అనమాట. సో బ్రేక్ ఎందుకైనా మనకు తెలియదు అనుకో. మామూలుగా బయర్స్ వచ్చి బ్రేక్ అయింది అనుకున్నా. కానీ నెక్స్ట్ నాకు తెలిసింది ఏంటంటే న్యూస్ వచ్చింది కరెక్ట్గా 2 days తర్వాత సండే ఈవినింగ్ రైల్వే స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అనమాట. ఆ న్యూస్ రావడం వల్ల శుక్రవారం బై చేశారు ఇన్సైడర్స్. ఎందుకంటే కదా పడింది కరెక్ట్గా ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది. సో అది కూడా చాలా వాల్యూమ్తో బ్రేక్ అయింది. నార్మల్ వాల్యూమ్తో కూడా కాదు, ఎవరో బాగా బై చేశారు అక్కడ. సో బ్రేక్అవుట్ అయింది. ఓకే నెక్స్ట్ రోజు న్యూస్ వచ్చింది, నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఇంకో రోజు గ్యాప్ అప్ అయింది. కానీ నిన్న కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నిన్న గ్యాప్ అప్ అయింది ఎమ్మటే బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడండి వాల్యూమ్ చూడండి ఒకసారి. కరెక్ట్గా ఇక్కడ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి కరెక్ట్గా ఎవరో భారీగా సెల్ చేశారు. సెల్ చేశాక జనాలకి ఛాన్స్ వచ్చింది అనమాట. గ్యాప్ అప్ అవుతుంది కదా, బై చేయడం కొంతమంది ఛాన్స్ రాలేదు. సో ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చారో బై చేసే వాళ్ళని బై చేసి మళ్ళీ దీన్ని గ్యాప్ అప్ తీసుకెళ్లారు. కానీ వాళ్ళు పొద్దున్నే న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటి, ఐఆర్సిటిసి
ఆఫ్ చేస్తున్నారు, క్యాన్సిలేషన్ చేశారు, మళ్ళీ బుక్ చేసిన టికెట్స్ అని క్యాన్సిల్ చేస్తున్నారంట జూన్ 30 దాకా. సో వాళ్ళ రావాల్సిన ఇన్ఫర్మేషన్ నిన్నే వచ్చింది వాళ్ళకి. సో ఇక్కడ కొన్నతను ఈ ఏరియాలో కొన్నతను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు ఈ ఏరియాలోనే. ఓకే ఓకే. సో ఇది ఇన్సైడర్స్ అనమాట. మార్కెట్ లో మనకి ప్రతిదీ కనబడుతుండేది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చూద్దాం. ఒకసారి గ్యాప్ అప్ అనే వర్డ్ మీనింగ్ కరెక్ట్ గా డిఫైన్ చేస్తారా? ఓకే చెప్తాను సార్. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ స్టార్ట్ చేస్తా కదా, అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఇది అయిపోయాక మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీంట్లో క్యాండిల్ స్టిక్స్ చెప్తాను, అప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. సో ఇదే అనమాట. సో ఇది వచ్చేసరికి నేను ఆ రోజు ఇచ్చాను గ్రూప్ లో, బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి ఈ ఏరియాలో అనుకుంటాను. ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది, కానీ బాగా పడిపోయింది. కానీ మధ్యాహ్నం కల్లా మార్కెట్ రివర్స్ అయింది. నేను ఎందుకు అనుకున్నా అంటే ఏమన్నా సపోర్ట్ ఉందేమో, ఎందుకో రివర్స్ అయింది అనుకున్నా. కానీ ఇంత బాగా రివర్స్ అవుతుంది జనరల్గా అయితే, అంత బాగా పడ్డాక చాలా బాగా రివర్స్ అయింది. ఏంటి అనుకున్నాను, కానీ నెక్స్ట్ రోజు న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే మోడీ ఈ రోజు ఈవినింగ్ అనమాట, ఇది క్లోజ్ అయిన నెక్స్ట్ రోజు ఈవినింగ్ మోడీ న్యూస్ వచ్చింది. 20 lakhs crores అనేవి మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు దేనికి ఫండ్స్ కింద అని చెప్పి. సో ఆ రోజు గ్యాప్ అయిపోయింది. ఇది న్యూస్ అనమాట. ఇదే న్యూస్ పేపర్ చేసుకొని మధ్యాహ్నం ఎఫెక్ట్ కొట్టింది. లేదంటే నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ అవ్వాలి, అంటే పైన ఓపెన్ అవ్వాల్సింది, కానీ ముందు రోజు ఆఫ్టర్నూన్ ఓపెన్ అయింది, పెరిగింది. సో ఇన్సైడర్స్ న్యూస్ అనేది చాలా ఈజీగా అర్థమైంది అనమాట మార్కెట్ లో, టెక్నిక్ అనాలిసిస్ యూస్ చేసుకొని. సో మనకి ఏదన్నా మీకు తెలిసిన ఏమన్నా ఫండమెంటల్ స్టాక్స్ ఉన్నాయా, బాగా తెలిసిన ఫండమెంటల్ స్టాక్స్? నేను ఒక 2 చెప్తాను, మీరు గుర్తుంటే చెప్పండి. టాటా మోటార్స్, ఇంకోటి ఎస్ బ్యాంక్. రీసెంట్ గా దీన్ని ఫండమెంటల్స్ చేంజ్ అయినాయి, అంతకుముందు బాగానే ఉండేది. సో ఈ 2 గుర్తుపెట్టుకుని నేను క్లాస్ ఎండింగ్ లో చెప్తాను వీటి గురించి. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మొన్న మీకు చెప్పింది ఏంటంటే ఓహెచ్ఎల్సి అనమాట. సో ఓహెచ్ఎల్సి ఏంటంటే ఓపెన్ హై లో క్లోజ్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఏ టైంలో ఫ్రేమ్లో తీసుకున్నామని ఓహెచ్ఎల్సి అనేది మనకి ఈజీగా డేటా తీసుకోవచ్చు. సో ఓపెన్ హై లో క్లోజ్, వీటిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? లాస్ట్ టైంది ఓన్లీ గ్రీన్ క్యాండిల్ కి రెడ్ క్యాండిల్ కి మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది కదండి. ఈ హైలో డిఫరెన్సెస్ ఉంటాయి కదా? హైలో డిఫరెన్స్ ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పెరిగింది అనుకుందాం, నెక్స్ట్ ఇలా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి కిందకి వచ్చింది, ఇలా బాగా ఫైటింగ్ జరిగి చివరికి పైన క్లోజ్ అయ్యి ఇలా క్లోజ్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఏంటి, ఇది మార్కెట్ ఆ రోజు పాజిటివ్, ఇది పాజిటివ్ మార్కెట్. సో ఇది ఓపెన్ ఇక్కడ అయింది. సో ఆ రోజు ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి చివరికి ఇది లో, అన్నిటికన్నా లో ఇది అనమాట దీంతో పోల్చుకుంటే. సో ఇది లో అయింది, ఇది హై అయింది, ఇది క్లోజ్ అయింది అనమాట. ఓకే, ఓహెచ్ఎల్సి ఇది. ఇప్పుడు నెగిటివిటీ చూద్దాం. మార్కెట్ పైనుంచి పైకి వెళ్ళి ఇలా చివరి కింద బాగా కింద పడి ఇక్కడ క్లోజ్ అయింది అనుకున్నాం. సో ఇది ఓపెన్, ఇది హై, ఇది లో, ఇది క్లోజ్. సో మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓపెన్ క్లోజ్ అనమాట. ఓపెన్ క్లోజ్ తప్ప హైలో అనేది చేంజ్ అవ్వట్లేదు. ఓపెన్ క్లోజ్ ఎంత చేంజ్ అవుతుందంటే, ఓపెన్ కన్నా పైన ఉంటే పాజిటివ్ కాబట్టి పైన ఉంది, ఓపెన్ కన్నా క్లోజ్ అనేది కింద ఉంటే పడిపోతే నెగిటివ్ కాబట్టి కింద ఉంది. అంటే ఓపెన్ క్లోజ్ మాత్రం చేంజ్ అవుతాయి, హైలో చేంజ్ అవ్వనమాట. ఓకే, ఇది ఓహెచ్ఎల్సి అనమాట. ప్రతి టైం ఫ్రేమ్ లో మనకు కనబడుతుంది. సో టైం ఫ్రేమ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, సో మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓహెచ్ఎల్సి, సో ఈ ఓహెచ్ఎల్సి డేటా మనకు వచ్చింది, కానీ ఈ డేటాని మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలి చార్ట్ లో దాన్ని రిప్రజెంటేషన్ చేసుకోవాలి. దానికోసం మనకు ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో బేసిక్ టైప్స్ ఏంటంటే ఒకటి లైన్ చార్ట్, ఇంకోటి బార్ చార్ట్, ఇంకోటి క్యాండిల్. ఈ 3 చాలా ఫేమస్ అనమాట. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. దాంట్లో నేను మీకు నెక్స్ట్ చెప్పబోయేది అంటే హైకెనాషి అనమాట. హైకెనాషి క్యాండిల్స్ చెప్తాను. సో ఇది పూర్తిగా ఈ క్యాండిల్ స్టిక్స్ ని యావరేజ్ చేసేయారనమాట. క్యాండిల్ స్టిక్స్ ని యావరేజ్ చేసి తీసింది ఇది అనమాట. సో క్యాండిల్ స్టిక్స్ టాపిక్ చెప్పాను. సో లైన్ వచ్చేసరికి ఏంటంటే, మన ఓహెచ్ఎల్సి డేటా మనకి 4 డేటాస్ ఉన్నాయి. ఓహెచ్ఎల్సి ఈ 4 డేటాస్ అనమాట. బేసిక్ గా అయితే క్లోజ్ తీసుకుంటారు లైన్ చార్ట్ కి. సో మనం ఇప్పుడు ఒక లైన్ చార్ట్ అప్లై చేస్తే ఇక్కడ, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఒక క్లోజ్ అనమాట. ఇది నేను 1 అవర్ పెట్టాను. ఈచ్ 1 అవర్ కి మనకు ఒక క్లోజ్ పాయింట్ వచ్చింది. ఇది ఒకటి. సో ఈ పాయింట్స్
క్లోజింగ్ అనమాట. ఒకవేళ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ అనుకుంటా చూద్దాం. ఇదిగోండి ప్రైస్ వస్తుంది కదా, ప్రైస్ వచ్చేసరికి నేను క్లోజ్ ఉంది, ఓపెన్ ఉంది, హై ఉంది, లో ఉంది, ఇంకా వేరే క్యాలిక్యులేషన్ స్కోర్ ఉన్నాయి. నేను ఓపెన్ పెట్టుకుంటే చూడండి చేంజ్ అయిపోయింది కింద లైన్. సో కలర్ మారుతాం ఫస్ట్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చోట ఓపెన్ చేంజ్ చేసి చూడండి కిందకి వచ్చింది. ఇప్పుడు హై పెట్టా, నెక్స్ట్ లో. సో చూడండి గ్రాఫ్ చేంజ్ అవుతుంది. సో బేసిక్గా అయితే మనకి డిఫాల్ట్గా అయితే క్లోజ్ ఉంటుంది. చాలా మంది క్లోజ్ వాడతారు, కాబట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు, మన చేతిలో ఉంది. సో ఇక్కడ నేను ఈ పాయింట్స్ అనమాట, ఇవి క్లోజింగ్ పాయింట్స్. సో ఈచ్ పాయింట్ అనేది ఒక క్లోజ్ అనమాట. అదే నేను ఒకవేళ ఓపెన్ పెడితే ఈచ్ పాయింట్ అనేది ఒక ఓపెన్, అదే హై పెడితే ఈచ్ పాయింట్ ఒక హై. ఇంకా ఆప్షన్ స్టెప్స్ అనమాట. ఇది స్టెప్స్ రూపంలో ఉంది. సో మనకి డాట్స్ రూపంలో పెట్టాక డాట్స్ పెట్టేస్తాను ఇక్కడ. ఇది లైన్ చార్ట్ అనమాట. సో ఈచ్ డాట్ ని కనెక్ట్ చేసుకుంటే మనకి గ్రాఫ్ వచ్చింది, లైన్ చార్ట్. సో దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే డేటాలో మనకు కావాల్సిన 4 టైప్స్ OHLC అనమాట. సో 4 డేటాస్ మనకు ఒక డేటా అని చెప్తాం, మిగతా 3 డేటాస్ ని వదిలేస్తుంది అనమాట. సో కొన్నిసార్లు అది చాలా మైనస్ పాయింట్ అయింది మనకి ఆ డేటా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న రిలయన్స్ చూస్తే, నిన్న మొత్తం కరెక్ట్గా ఇలా వచ్చింది మనకి, ఇలా వచ్చింది. సో ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తీసేసి డైరెక్ట్గా ఒక చుక్క పెట్టేసి ఇక్కడ. సో ఇది కరెక్ట్ కదా మనకి. సో అలాగనమాట మనకి ఏంటంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అనమాట లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ ని మనం ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం తప్ప ఎక్కువ యూజ్ చేసుకోం. లైన్ అయిపోయింది. నెక్స్ట్ బార్ చార్ట్. సో మీకు ఒరిజినల్ గా ఇదివరకు పాత కాలంలో ఎలా ఉండేదో అది పెట్టి చూపిస్తాను మీకు. ఇదివరకు ఇలా ఉండేది అనమాట. సో లైన్ చార్ట్ వచ్చేసే బ్లాక్ కలర్ ఉండేది. సో ఇది వచ్చేసే ఇదిగో బ్లాక్ ఉండేది అనమాట ఇదివరకు ఇది. సో ఈచ్ OHLCని మనం బార్ రూపంలో పెట్టుకున్నాం. ఈవెన్ ఇంకోసారి ఇంకా చెప్పాలంటే OHLCకి ఇంకో పేరు బార్ డయాగ్రామ్ అనమాట. OHLCకి ఇంకో పేరు బార్ డయాగ్రామ్. సో దీన్ని అప్పుడు బార్ అని పిలవచ్చు, లేకపోతే OHLC చార్ట్ అంటారు కొంతమంది. సో రెండు ఒకటే, మనకి అది కన్ఫ్యూజన్ పక్కన పెట్టి. సో బార్, దానికి దీనికి తేడా ఏంటంటే లైన్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్ మనకి. ఇది పూర్తిగా వెస్టర్న్స్ కనిపెట్టింది, ఇది వెస్టర్న్స్ కనిపెట్టారు ఇది. అదే క్యాండిల్ స్టిక్స్ వచ్చేసరికి ఈస్టర్న్ వాళ్ళు కనిపెట్టారు, జపనీస్ వాళ్ళు కనిపెట్టారు. జపాన్ లో ఒక అతను కనిపెట్టారు క్యాండిల్ అనేది. సో వీళ్ళకి మన సైడ్ అంటే చాలా చులకన బాగుండేది ఇది వరకు. సో అందుకని క్యాండిల్ స్టిక్స్ చాలా మంది యూజ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు భారత్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ లో. సో రెండు ఒకలాగే యూజ్ చేయొచ్చు, రెండిట్లో డిఫరెన్స్ లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిల్ స్టిక్స్ వచ్చాక దానికి పోటీగా దింపాలని చెప్పి దీన్ని కలర్స్ మార్చారనమాట. అప్పుడు దాకా ఇవన్నీ బ్లాక్ కలర్ లో ఉండేవి. సో క్యాండిల్ స్టిక్స్ ఏమో ఇలా ఉండేది, క్యాండిల్ స్టిక్స్ ఏమో ఈ క్యాండిల్ స్టిక్స్ అనమాట ఇలా ఉండేది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉండేది ఇది వరకు మనకి. సో బ్లాక్ అంటే పడిపోయినట్టు, వైట్ అంటే పెరిగినట్టు. సో ఓల్డ్ టైంలో ఎప్పుడైతే జనరేషన్స్ పెరుగుతున్నాయో దీనికి కలర్స్ అనేవి పెరుగుతూ వచ్చినాయి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే పెరిగిన దానికి గ్రీన్ కలర్, పడిపోయేదానికి రెడ్ కలర్. సో ఈవెన్ బార్స్ కూడా అంతే ఇచ్చారు. సో పెరిగేదానికి గ్రీన్ కలర్, పడిపోయేదానికి బార్ ఇది అనమాట. సో ఇది మనం డిస్కస్ చేశాను. OHLC ఎలా పెట్టుకుంటాం బార్లో అంటే ఫస్ట్ ఓపెన్ తీసుకుంటాం. ఓపెన్కి ఒక లైన్ తీసుకుంటాం, హార్జెంటల్ లైన్. అలాగే క్లోజ్కి ఒక లైన్ తీసుకుంటాం, హార్జెంటల్ లైన్. సో ఓపెన్ క్లోజ్, ఇది పాజిటివ్ డే కాబట్టి పైన ఉంది ఓపెన్ అనేది. అదే నెగిటివ్ డే తీసుకుంటే ఇక్కడ ఓపెన్ ఉండిద్ది, క్లోజ్ కింద ఉండిద్ది ఈ నెగిటివ్ కనుక. నెక్స్ట్ హై వచ్చేసరికి మనం హై దగ్గర ఒక చుక్క పెట్టుకుంటాం, లో దగ్గర ఒక చుక్క పెట్టుకుంటాం. ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటాం 4 లైన్స్ కలిపి. సో ఇది అనుకున్నాం. ఇది బార్ డయాగ్రామ్, ఇది పాజిటివ్ డేకి. అదే నెగిటివ్ డేకి వచ్చేసరికి ఇలా ఉంటుంది.
సో ఇది బార్ డయాగ్రామ్. ఓకే, దీంట్లో డౌట్ ఉందా ఏమన్నా? బార్ డయాగ్రామ్ ఎలా గీయాలో ఓహెచ్ఎల్సి. ఇది లో, ఇది హై, ఇది లో, ఇది హై. సో లో హై అనేది కామన్గా ఉండేది ప్రతి దానికి. సో ఓపెన్ క్లోజ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ దానికి పైన ఉండిద్ది, నెగిటివ్ దానికి కింద ఉండిద్ది క్లోజ్ అనేది. నెక్స్ట్ బార్ డయాగ్రామ్. బార్ అయిపోయింది. క్యాండిల్ స్టిక్స్ వచ్చేసరికి ఎలా ఉండేది అంటే ఓపెన్ దగ్గర ఒక లైన్ తీసుకుందాం మనం. సో ఇది ఓపెన్ అనుకుందాం, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఆ రోజు మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది, అందుకని పైన క్లోజ్ అయింది. సో ఇది క్లోజ్. సో హై వచ్చేసరికి ఇక్కడ ఉంది ఈ ఏరియాలో, లో వచ్చేసరికి ఈ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే క్లోజ్ ఓపెన్ ని రెండు మిక్స్ చేసి ఒక బాక్స్ తయారు చేసుకుంటాం మనం. సో దీన్ని బాడీ అంటాం మనం. సో బాడీ వచ్చేసి నెక్స్ట్ హైలోనే ఒక టైల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇది క్యాండిల్ స్టిక్ అన్నమాట. ఇది పాజిటివ్ డే క్యాండిల్ స్టిక్. పాజిటివ్ డేకి మనకి గ్రీన్ కలర్ ఉండిద్ది. సో గ్రీన్ కలర్ పెట్టాలి, దీనికి గ్రీన్ ఉండిద్ది. సో ఇది గ్రీన్, ఇది గ్రీన్, ఈ రెండింటికి ఒకటి అనమాట. ఇప్పుడు నెగిటివ్ డేకి గీస్తాను. సో పైన ఓపెన్ ఉంది, సో క్లోజ్ కింద ఉంది, హై ఇక్కడ ఉంది, లో ఇక్కడ ఉంది. సో ఇది మొత్తం కలిపి ఒక బాక్స్ అయిపోయింది ఓపెన్ క్లోజ్ అనేది. సో ఇది ఒక టేల్ అయిపోయింది. ఇదనమాట. సో మీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చూడండి, కొంచెం జూమ్ తగ్గిస్తాను. సో చూడడానికి ఈజీగా ఐడెంటిఫై అవ్వగలిగేది ఏంటిది? క్యాండిల్ స్టిక్సా బార్ డయాగ్రామా? క్యాండిలే. సో మనం ఎక్కువ క్యాండిల్ స్టిక్స్ అందుకని యూజ్ చేస్తాం అనమాట. సో గ్రీన్ కలర్ ఉందంటే ఓపెన్ కిందను, క్లోజ్ పైన అని. సో కలర్ మీరు కావాలంటే మార్చుకోవచ్చు, నేను రకరకాల కలర్స్ మారుస్తూనే ఉంటా, మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ తో డెప్త్కి వెళ్దాం. సో ఒక క్యాండిల్ స్టిక్స్ మెయిన్గా ఏమి ఉంటాయంటే సో ఇది ఒక క్యాండిల్ స్టిక్ అనమాట. సో ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఒక క్యాండిల్ స్టిక్. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి? సో ఇది బాడీ అనమాట, దీన్ని బాడీ అంటాం, దీన్ని టేల్స్ అంటాం. సో మీకు మర్చిపోయి చెప్పడం, మీకు గ్రీన్ పెన్, రెడ్ పెన్ ఉండాలి మన దగ్గర. నేను చెప్పడం మర్చిపోయాను. సో మీకు కుదిరితే బ్లాక్ అండ్ బ్లూతో అడ్జస్ట్ చేయండి దీన్ని. సో బ్లూ వచ్చేసరికి పాజిటివ్ పెట్టుకోండి, బ్లాక్ వచ్చేసరికి నెగిటివ్ పెట్టుకోండి. నేను చెప్పడం యాక్చువల్ గా మీ దగ్గర ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు కదా, మీ దగ్గర గ్రీన్ ఇంకొకటి, రెడ్ ఇంకొకటి ఉండాలి. నేను చెప్పడం మర్చిపోయాను. గ్రీన్ రెడ్ అని రాసుకుంటారు కదా. లేదంటే మీ దగ్గర ఒక బ్లాక్ ఇంక్, బ్లూ ఇంక్ ఉంటే బ్లూ కలర్ వచ్చేసి పాజిటివ్ యూజ్ చేయండి, బ్లాక్ వచ్చేసి నెగిటివ్ యూజ్ చేయండి. సో అలా అయినా ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు ఐప్యాడ్ లో రాసుకుంటున్నారంటే ఇంకా మీకు ఇబ్బంది ఉండదు. సో ఇదనమాట బాడీ, టేల్స్. మనకి రెండే ఉంటాయి, దీన్ని టేల్స్ అంటాం, ఈ పైన వాటిని, ఈ కింద వాటిని. సో దీన్ని బాడీ అంటాం. ఓవరాల్ గా పైనుంచి కింద దాకా దీన్ని రేంజ్ అంటాం, రేంజ్ అనమాట. ఓకే, సో కొంతమంది బేసిక్ గా దీని నేమ్ వచ్చేసరికి దీన్ని టేల్ అంటాం. కింద దాన్ని ఇది గుర్తు పెట్టుకోపోయిన పర్లేదు, జస్ట్ చెప్తున్నా. దీన్ని టేల్ అంటారు, దీన్ని విక్ అంటారు. సో అలా ఎందుకంటారంటే మనకు ఒక కొవ్వొత్తి తీసుకుందాం, క్యాండిల్. సో క్యాండిల్ కి దీన్ని విక్ అంటారు జనరల్ గా, క్యాండిల్ ఉండేదాన్ని దీన్ని విక్ అంటారు. సో విక్. సో అలాగే అప్పుడప్పుడు క్యాండిల్ స్టిక్ కొంచెం మైనం అనేది తగ్గిపోయిన, వ్యాక్స్ అని తగ్గిపోయినప్పుడు కింద మనకు ఒక తార్ లాగా వచ్చి దీన్ని టేల్ అంటారు. సో ఈ ఉద్దేశంతో పైన విక్, కింద టేల్ అంటారు. కానీ మనకి ఎలా ఉన్నా గుర్తులేదు, జస్ట్ టేల్స్ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే రెండింటిని విక్స్ అని పెట్టుకోండి, ఏదైనా ఇబ్బంది లేదు. రెండు విక్స్ అనుకోవచ్చు, రెండు టేల్స్ అనుకోవచ్చు, లేదా విక్ టేల్ మీ ఇష్టం, ఏదైనా మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అప్పర్ టేల్, ఇది అప్పర్ టేల్, ఇది లోవర్ టేల్. సో ఎప్పుడైనా మనం టేల్స్ గురించి చెప్పేటప్పుడు ఇది మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. సో టేల్ ఇక్కడ ఉంది సార్ అంటే మనకి కన్ఫ్యూజన్ అవ్వచ్చు, అది అప్పర్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు కదా.
సో మీరు అప్పర్ టైల్ అని చెప్పాలి, లేకపోతే లోవర్ టైల్ అని చెప్పాలి, లేకపోతే అప్పర్ విక్ లేకపోతే లోవర్ విక్. కొంతమంది ఇంకా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, షాడోస్. దీన్ని షాడో అని అంటారు. సో అప్పర్ షాడో లేదంటే లోవర్ షాడో. సో అప్పర్ టైల్ ఆర్ లోవర్ టైల్, అప్పర్ విక్ ఆర్ లోవర్ విక్, ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మామూలుగా బాడీ అయితే కామన్. సో ఓవరాల్ రేంజ్ అనమాట. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? నో, ఓకే. నెక్స్ట్, సో ఇది టైల్ అన్నమాట. దీని అటానమీ చేసేసాం. సో జస్ట్ మీకు ఆల్రెడీ తెలిసింది ఒకసారి గీస్తాను. సో ఇది పాజిటివ్ క్యాండిల్ అయితే మనకు ఓపెన్ ఇక్కడ ఉండిద్ది, క్లోజ్ ఇక్కడ ఉండిద్ది ఒకవేళ పాజిటివ్ అయితే. అదే నెగిటివ్ అయితే ఓపెన్ పైన ఉండేది, క్లోజ్ కింద ఉండిద్ది. సో లో అనేది కింద ఉండిద్ది, హై అనేది పైన ఉండిద్ది. ఓకే. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ వేవ్ ఇలా వెళ్ళిద్ది అనమాట, వేవ్స్ రూపంలో. సో దీన్ని మనం క్యాండిల్స్టిక్ రూపంలో మార్చుకుంటాం. ఇప్పుడు ఇది ఒక క్యాండిల్స్టిక్ అనుకుందాం. సో పూర్తిగా నెగిటివ్ క్యాండిల్స్టిక్. దీన్ని చూసి మీకు ఏమో అర్థం అవుతుంది? ఇది నెగిటివ్. దీన్ని చూసి మీకు ఏం అర్థం అవుతుంది? క్లోజ్ ఓపెన్ అంటే క్లోజ్ ఓపెన్ ఉన్నట్లు అంతే. యాక్చువల్గా ఏంటంటే ఇక ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ కింద పడిపోయింది, ఇంకా పైకి వెళ్ళలేదు అనమాట. ఓపెన్ దగ్గర నుంచి పైకి వెళ్ళలేదు, క్లోజ్ నుంచి కిందకి రాలేదు. సో లో అనేది క్లోజ్, ఓపెన్ ఈక్వల్ టు హై, క్లోజ్ ఈక్వల్ టు లో. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే మీరు కరెక్ట్ గా ఒక గ్రాఫ్ లో ఊహించుకోండి. ఈ రోజు గ్రాఫ్ ఎలా ఉండిద్ది ఈ క్యాండిల్ దగ్గర. సో గ్రాఫ్ ఎలా ఉండిద్ది? ఇలా పడిపోవచ్చు, లేదంటే అదే ఇలా పడిపోవచ్చు, లేదంటే ఇలా ఇక్కడ వచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ పైకి వచ్చి చివరికి కింద క్లోజ్ అవ్వచ్చు. ఎలా అయినా మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఓపెన్ హై రెండు ఒకటి అనమాట. అలాగే ఇది ఒకటి. సో ఓవరాల్ గా డే ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్, అంటే నెగిటివ్ డే, అంటే మొత్తం మార్కెట్ కింద పడిపోయింది అనమాట. సో ఇది మొత్తం నెగిటివ్ అనమాట. సో ఫుల్ కంప్లీట్ నెగిటివ్ డే ఇది. నెక్స్ట్ సో ఇది ఎలా ఉంది? పాజిటివ్ డే. సో ఫుల్ పాజిటివ్ అనమాట. మనకి ఎలాంటి రిజెక్షన్? చెప్పండి. సో ఓపెన్ ఎక్కడ అయింది? అది వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లారిటీ చెప్పండి. ఏం లేదు సార్, ఓపెన్ అయిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంది అని చెప్తున్నా సార్. ఓకే సార్, అవునవును, ఓపెన్ దగ్గర నుంచి పెరుగుతూనే ఉంది. సో ఎక్కడ అనేది ఆగలేదు అనమాట, క్లోజ్ అయింది ఇక్కడ. సో ఆ రోజు ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలా పైకి ఇక్కడ ఆగిపోయి చివరికి ఇక్కడ క్లోజ్ అవ్వచ్చు. ఎన్ని విధాలుగా చేసినా కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది తప్ప కిందకి రాలేదు. ఇక్కడ ఎలాంటి రిజెక్షన్ లేదు, అంటే క్లోజింగ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వచ్చింది లేదు, అంటే కిందకి వచ్చి క్లోజ్ అయింది లేదు, మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది. ఒకసారి కిందకి వచ్చినా కానీ మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా పూర్తిగా పాజిటివ్ డే అనమాట. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనొచ్చు, అది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనొచ్చు. సో ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ఇదేమో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్. సో ఇప్పుడు ఇంకో క్యాండిల్ ఏంటంటే ఈ క్యాండిల్. సో సేమ్ క్యాండిల్, సో ఈ క్యాండిల్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్ చేద్దాం. ఇదేం చెప్తుంది మనకి? సో ఈ క్యాండిల్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెన్ ఇక్కడ నెగిటివ్ డే కాబట్టి పైన ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళింది ఒకసారి, హై ఇది. సో ఇప్పుడు ఈ హై నుంచి మార్కెట్ పడిపోయింది అనమాట. సో పడిపోయి క్లోజ్ లో టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓపెన్, ఇది హై, ఇది లో, ఇది క్లోజ్, అంతే కదా. సో ఇక్కడ
ఈ పైన ఓపెన్ అయింది, హై టచ్ అయింది, హై నుంచి కింద పడింది, లో టచ్ మరి క్లోజ్ అయింది. సో మాక్సిమం ఇలా ఉండొచ్చు, వేరే విధంగా కానీ హై లో క్లోజ్ అనేది కామన్ ఉండేది. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది రిజెక్షనే కదా. సో పైకి వెళ్ళిన దాన్ని కింద పుష్ చేస్తారు అంటే అదొక రిజెక్షన్ ఏరియా. సో అలాగే కింద పడిన దాన్ని పైకి పుష్ చేశారు. సో లోకి టచ్ అయిందని పైకి పుష్ చేశారు కాబట్టి క్లోజ్ అనేది పైన ఓపెన్ అయింది. సో ఇది ఒక రిజెక్షన్ ఏరియా, ఇది ఒక రిజెక్షన్, ఇది ఒక రిజెక్షన్. సో ఇది రిజెక్షన్ ఎవరు చేశారు, ఎవరు పుష్ చేస్తుంటారు కిందకి పైన? సెల్లర్స్. అవును, అక్కడ సప్లై బాగా ఉంది అనుకుంటే సెల్లర్స్ అనేవారు పుష్ చేశారు కిందకి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎవరు పుష్ చేస్తుంటారు? బయర్స్. ఓకే, సో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుంటే పైకి పుష్ చేస్తారు. సో మనకు ఒక ఐడియా వచ్చేసింది, ఈ క్యాండిల్ ఒక ఐడియా. సో ఇప్పుడు మనం కరెక్ట్గా దీన్ని ఇంకో విధంగా చూద్దాం. కాసేపు ఈ క్యాండిల్ తీసేస్తున్నాయి. సో మనకి ఇది ఒక రిజెక్షన్ అనమాట, అంటే నెగిటివ్ క్యాండిల్ ఇది. సో నేను కలర్ నెగిటివ్ పెట్టేసాను ఏరియా. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మార్కెట్ కింద పడిపోయింది, ఇది నెగిటివ్. ఇక్కడి నుంచి పడిపోయింది కదా నెగిటివ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చిన్న పాజిటివ్ క్యాండిల్ ఉంది, అంటే కొద్దిగా పాజిటివ్ రిజెక్షన్ వచ్చింది కదా బయర్స్ వల్ల. సో నేను గ్రీన్ కలర్ పెట్టుకున్నా దీనికి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, పూర్తిగా ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది దీంట్లో? సెల్లర్స్ డామినేషన్. సో ఇది క్యాండిల్ ఏంటి, నెగిటివ్ క్యాండిల్, పూర్తిగా నెగిటివ్ క్యాండిల్ అనమాట. ఇందాక క్యాండిల్ కి దీనికి తేడా ఏంటంటే చిన్న రిజెక్షన్స్ ఉన్నాయి. సో దీనికి అసలు రిజెక్షనే లేదు ఈ క్యాండిల్ కి, కానీ ఈ క్యాండిల్ కి రిజెక్షన్ ఉంది. సో కానీ రెండు స్ట్రాంగ్ క్యాండిల్స్ మనకి ఇక్కడ. ఈ డయాగ్రామ్ లో రెడ్ చూపిస్తుందండి ఇప్పుడు రైట్ సైడ్ ది. అవును సార్, గ్రీన్ అనేది చూపించదు అసలు. ఇక ఈవెన్ తో కొంచెం రిజెక్షన్ ఉన్నా కూడా మనకు రిజెక్షన్ ఉన్న రెడ్ అండి, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళి ఓపెన్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది కానీ కొంచెం కింద పడిపోయింది కదా. సో ఇక్కడ దాకా నెగిటివ్ ఉంది, కానీ ఈ ఏరియాలో మాత్రమే కింద పడిందని పైకి పుష్ చేశారు. సో ఈ ఏరియాలో పాజిటివ్ ఉన్నట్టు కొద్దిగా అంతే. సో ఓవరాల్ గా మనం దీన్ని పెద్ద చూసుకుంటే ఇక్కడ మాత్రం పాజిటివ్ ఉంది, మిగతా మొత్తం నెగిటివ్. సో పూర్తి డామినేషన్ ఎవరిది ఉంది, సెల్లర్స్ దే ఉంది డామినేషన్ అనేది. సో సెల్లర్స్ డామినేషన్ ఉన్నప్పుడు మార్కెట్ సెల్లర్స్ దే ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిల్ సేమ్ ఇలాంటి క్యాండిలే, ఆ రోజు మొత్తం పాజిటివ్ ఉంది అనమాట. సో ఇది నెక్స్ట్ డే. ఇది మీరు ఇప్పుడు చెప్పండి ఇది. సో దీంట్లో మనకి ఎలా ఉండేది సిచ్యువేషన్? జస్ట్ నేను అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడి నుంచి కింద పడి అక్కడి నుంచి ఇంకా బయర్స్ బై చేయడం వల్ల పెరుగుతూనే ఉంది చివరికి ఇక్కడ టచ్ కొద్దిగా రిజెక్షన్ తో కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో క్యాండిల్ సూట్ అయింది కదా. సో ఇప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఇది బయర్స్ పుష్ చేశారు, సో గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇది బయర్స్ తే, సో దీనికి గ్రీన్ కలర్. ఇక్కడ మాత్రం సెల్లర్స్ పుష్ చేశారు. సో ఇప్పుడు ఏడే ఉంది ఓవరాల్ గా మీరు కన్సిడర్ చేస్తే డామినేషన్ అనేది బుల్స్ తో ఎక్కువ ఉంది, బయర్స్ తో డామినేషన్ ఉంది, పాజిటివ్ డామినేషన్ ఉంది. సో ఓవరాల్ గా పాజిటివ్ క్యాండిల్ అన్నమాట ఇది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. ఈ క్యాండిల్ ఏం చెప్తుంది? సో ఓవరాల్ గా
ఇది నెగిటివే, ఇది నెగిటివే, ఇది మాత్రం పాజిటివ్ అన్నమాట. సో ఓవరాల్ గా నెగిటివ్ క్యాండిలే, కానీ మనకి ఇక్కడ బయన్స్ పుష్ చేసింది అనేది చాలా పెరిగింది ఇందాకతో కన్సిడర్ చేసుకుంటే, అవునా కదా? సో ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ అంత లేదు, ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇక్కడ లేదు. సారీ ఇది కాదు, సో నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఇక్కడ లేదనమాట ఈ క్యాండిల్లో. సో ఇది ఒక జనరల్ క్యాండిల్ తీసుకోవచ్చు, ఇది ఒక జనరల్ క్యాండిల్. ఇది స్ట్రాంగ్, ఇది స్ట్రాంగ్, ఇది మొత్తం స్ట్రాంగ్స్ అనమాట 4. ఇది జనరల్ క్యాండిల్. ఇప్పుడు ఇది కూడా జనరల్ క్యాండిలే కదా. సో దీంట్లో రిజెక్షన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ఓకే కదా? ఇది 2 క్యాండిల్స్ ఒకటే, నెగిటివ్ క్యాండిల్, పాజిటివ్ క్యాండిల్, కానీ జనరల్ నార్మల్ క్యాండిల్స్ అనమాట ఇవి. ఓకే. సో అంత స్ట్రాంగ్ కాదు. నెక్స్ట్ క్యాండిల్ సో ఇప్పుడు మీరు ఇది ఎలా ఉంది చెప్పండి. సో నేను ఇక్కడ కలర్, సో నేను ఇక్కడ ఇప్పుడు ఏం కలర్ ఇస్తాను, రెడ్ ఇస్తాను. సో రెడ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ మనకి నెగిటివ్నెస్ ఎక్కువ ఉంది, ఎటువైపు ఉంది? ఇదంతా నెగిటివ్నెస్, ఇదంతా పాజిటివ్నెస్. సో మధ్యలో చిన్న బాడీ మాత్రం నెగిటివ్నెస్ ఉంది. సో దీంట్లో ఎవరు డామినేషన్ ఉన్నట్టు చెప్పండి కరెక్ట్ గా? యాక్చువల్ గా డామినేషన్ లేదు చెప్పాలంటే, అది కొద్దిగా పెరిగింది తప్ప దీంతో పోల్చుకుంటే. కానీ మార్కెట్ లో బయర్స్ ఎంత ఉన్నారో సెల్లర్స్ అంతే ప్రభావితంగా ఉన్నారు, కొద్దిగా ఎక్కువ ఉంది అంతే నార్మల్. అవునా కదా? మీరు కరెక్ట్ మధ్యలో అది మీరు ఇగ్నోర్ చేయండి, మధ్యలో అది మాత్రం ఇగ్నోర్ చేయండి. ఈ మధ్యలో ఇగ్నోర్ చేసి బయింగ్ సెల్లింగ్ సేమ్ ఉన్నారు. సో సేమ్ అంటే ఇక్కడ ఏమైంది, అటు బయర్స్ ప్రెజర్, అటు బయర్స్ పుష్ చేస్తున్నారు, సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. ఓవరాల్ గా మార్కెట్ డౌట్ లో ఉంది. ఓకే, డౌట్ లో ఉంది. ఇప్పుడు నేను కలర్ మారుస్తున్నా, దీనికి గ్రీన్ ఇస్తున్నాను. సో ఇప్పుడైనా సేమే కదా సిచ్యువేషన్? ఆల్మోస్ట్ ఏమంటే కలర్స్ పైకి కిందికి మారుతుంది అంతే. అంతే, ఓపెన్ క్లోజ్ మారింది కానీ ఓపెన్ క్లోజ్ చేంజ్ అయింది. సో ప్రెషర్ అనేది మాత్రం కామన్ అనమాట. సో మనకి టేల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, సో ఈ టేల్ మనకి ఏం ఇండికేషన్ చేస్తుంది? ఈ టేల్స్ అన్ని బయింగ్ సెల్లింగ్ ప్రెజర్స్ ని ఇండికేట్ చేస్తాయి. కింద నుంచి బయింగ్ ప్రెజర్, పై నుంచి సెల్లింగ్ ప్రెజర్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి క్యాండిల్స్ అన్నమాట. వీటిలో ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ క్యాండిల్స్కి వెళ్తాను. ఇది ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇలా ఉంది, సో ఇక్కడ ఇంకోటి చెప్తాను. ఇక్కడ ఇలా కాకుండా ఇలా ఉంది అనుకుందాం ఈసారి. ఇలా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఎవరిది ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టు, ఎవరిది ప్రెజర్ తక్కువ ఉన్నట్టు? ఈక్వల్ గా. సో ఇటు నుంచి ఎంత ప్రెజర్ ఉందో ఇక్కడ కూడా అంతే ప్రెజర్ ఉంది. సో పూర్తి ఇంకా ఫైరింగ్ ఎక్కువ ఉన్నట్టు ఇది. సో దీన్ని డోజీ అంటాం. సో మీకు తర్వాత చెప్తాను నేమ్స్ అవి. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ క్లోజ్ అనేది సేమ్ అనమాట. సో అప్పుడప్పుడు కొద్దిగా పైసలు తేడా, ₹1 తేడా ఉండొచ్చు, కానీ ఓపెన్ క్లోజ్ అనేది దగ్గరగా ఉండేది. సో అప్పుడు ఏమైందంటే సింగిల్ లైన్ వచ్చేసింది మనకి. సో ఇది హై, ఇది లో. సో దీనికి తేడా ఏంటంటే దీనికి కొద్దిగా బాడీ ఉండేది, దీనికి బాడీ కూడా ఉండదు అంతే. నెక్స్ట్ ఇక్కడ నాకు దీని గురించి చెప్పండి. ఇప్పుడు
సో ఒక బ్లాక్ కలర్ పెట్టేశాను, అంటే కలర్ తో సంబంధం లేదని. సో కలర్ తీసుకుందాం అండి, తర్వాత చెప్తా కలర్ తో సంబంధం. సో నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. సో దీనికి ఇండికేషన్ చెప్పండి. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది దీంట్లో? సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నుంచి మార్కెట్ కింద ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళింది. ఇలా వెళ్ళి కంచి పుష్ చేశారు, రిజెక్షన్ తో కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా ఈ క్యాండిల్ ఫామ్ అయింది మనకి. ఓకే, ఓకే. సో దీంట్లో మన నెగిటివ్నెస్ ఏంటి? ఇదంతా నెగిటివ్నెస్. సో పాజిటివ్నెస్ ఎంత ఉంది? కొద్దిగా ఉంది. సో ఓవరాల్ గా డామినేషన్ చేసేది ఎవరు దీంట్లో? సెల్లర్స్. సెల్లర్స్ డామినేషన్ అన్నమాట. ఇప్పుడు నాకు ఇంకో కలర్ ఉంది. ఇప్పుడు సేమ్ క్యాండిల్ అన్నమాట ఇది, కానీ కలర్ చేంజ్ ఉంది. ఇప్పుడు ఓవరాల్ గా డామినేషన్ ఎవరిది ఉంది? సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ పైకి వెళ్ళి కొంచెం కింద పుష్ చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. సెల్లర్స్. సో పూర్తిగా సెల్లర్స్ డామినేషన్ ఉంది ఈ ఏరియాలో. సో ఇది రెండు నెగిటివే. సో ఈ రెండు మనం నెగిటివ్, ఒకే కలర్ ఏదైనా కానీ నెగిటివ్ నేను చూపిస్తున్నా కాబట్టి ఇది కొంచెం పర్ఫెక్ట్ అనమాట. ఇది కొంచెం పర్ఫెక్ట్, ఇది కొద్దిగా ఇన్పర్ఫెక్ట్ అంటే కొద్దిగా మాత్రమే. కానీ రెండు ఒకటే చెప్తుంది, ఇది నెగిటివ్ చెప్తుంది, ఇది నెగిటివ్ చెప్తుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. సో ఫస్ట్ ఇది ఏం చెప్తుంది? సో మార్కెట్ పైన ఓపెన్ అయ్యి బాగా కింద పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ పుష్ చేశారు. సో ఇక్కడ ఆగిపోయింది అన్నమాట, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఓపెన్, క్లోజ్, లో, ఈ ఓపెన్ హై అనమాట ఇక్కడ. సో ఇది చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది? మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి బాగా కింద పడింది, మళ్ళీ పుష్ చేయడం వల్ల పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట ఈ ఏరియాలో. సో క్లోజ్, హై రెండు ఒకటే, ఓపెన్ ఇది, లో ఇది. సో ఓవరాల్ ఇది ఏం చెప్తుంది? పూర్తిగా బయింగ్ ప్రెజర్ చెప్తుంది. బయింగ్ అండి? బయింగ్ అండి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏం చేసి మార్కెట్ కింద పడిన మార్కెట్ ని ఇలా కింద పడిన మార్కెట్ ని పుష్ చేసింది ఎవరు? బయర్సే కదా. బయర్స్. అంటే పెరిగింది కదా మార్కెట్. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చే పెరిగింది, అంటే అక్కడ ఈ ఏరియాలో బయర్స్ బాగా ఉన్నారు, అందుకని బై చేయడం వల్ల పెరిగింది. సో ఇది పాజిటివ్ క్యాండిల్. అలాగే ఇది కూడా అంతే, కింద పడిన మార్కెట్ పుష్ చేశారు, సో ఇది పాజిటివ్ అనమాట. సో ఓవరాల్ గా పాజిటివ్ డే అనమాట. ఓకే, రెండు క్యాండిల్స్ పాజిటివ్ ని ఇండికేట్ చేస్తాయి. అవును పాజిటివ్, కానీ కొద్దిగా ఒకటే రెండో క్యాండిల్ వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్ అనమాట ఫస్ట్ క్యాండిల్ తో పోల్చుకుంటే. ఓకే, మనకు క్యాండిల్స్ బాడీ టేల్స్ యూజ్ చేసుకొని మనం క్యాండిల్స్ చెప్పే విధానం అర్థం చేసుకున్నాం ఫస్ట్, అంతేనా? ఇప్పుడు మనం ఒకసారి రిలయన్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ క్యాండిల్ మనకి కొంచెం అర్థం కావట్లేదు ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కలర్ మారుస్తాను. ఇప్పుడు చూసి చెప్పండి ఇక్కడ ఏమొచ్చింది క్యాండిల్ ఇక్కడ. ఇంకా అంతకుముందు చూసి కావట్లేదు. సెల్లింగ్ ప్రెజర్ ఉంది, సో అందుకే నెక్స్ట్ రోజు కింద పడిపోయింది. ఓకే, సో ఇప్పుడు మన క్యాండిల్ స్టిక్స్ ఏమేమి ఉన్నాయో నేర్చుకుందాం. క్యాండిల్ స్టిక్స్ లో మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి, సో ఆ ప్యాటర్న్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. క్యాండిల్ చేసినప్పుడు వాల్యూమ్ కూడా కన్సిడర్ చేస్తున్నారా, లేదా వాల్యూమ్ కన్సిడరేషన్ అంటారా? చేయొచ్చు, చేస్తే బెటర్ అయితే. మామూలుగా నేను అప్పుడప్పుడు చేస్తే అప్పుడప్పుడు చేయను అనమాట.
అంటే వాల్యూమ్ ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేయాలా, లేకపోతే వాల్యూమ్ అవసరం లేదంటారు అనాలిసిస్ కి? యాక్చువల్ చెప్పారు సార్, మామూలుగా అయితే యూజ్ చేసుకుంటే బెటర్ సార్, చాలా బెటర్ యూజ్ చేసుకుంటే. కానీ యూజ్ చేసుకోకపోయినా అంత ఇబ్బంది ఉండదు, యూజ్ చేస్తే బెటర్. కానీ మనం ఇప్పుడు వాల్యూమ్ అనేది మీకు ఇండికేటర్స్ చెప్తాను. ఇంకా మనకి ఇండికేటర్స్ టాపిక్ రాలేదు, లాస్ట్కి ఉంటుంది. ఆ టాపిక్స్ లో మనకి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దాకా చెప్పినవన్నీ మళ్ళీ కొన్ని ఉంటాయి అనమాట. ఇండికేటర్స్ యూజ్ చేసి మనం ఇంకా బెస్ట్ సెటప్ తీసుకొచ్చేవి, అవి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా చెప్పండి, మనం ఇప్పుడు బేస్ లోనే ఉన్నాం, ఇండికేటర్స్ వచ్చాక రెండుని యాడ్ చేస్తాం మనం రెండింటిని. సో ఇప్పుడు నో ప్రాబ్లం. క్యాండిడేట్స్ తయారు చేసిన ఆయన పేరు మున్షి హోమా. మున్షి హోమా ఇతను అనమాట, మున్షి హోమా. ఇతను ఒక జపాన్ లో ఒక రైస్ ట్రేడర్ అనమాట. జపాన్ లో అప్పట్లో ట్రేడింగ్ చేశారు 200 years బ్యాక్ అనమాట. ఇతను 200 years బ్యాక్ ట్రేడింగ్ చేసేవారు జపాన్ లో. ఇతను చాలా రకాల అనాలిసిస్ కనిపెట్టారు అనమాట. సో దాంట్లో చాలా కనుమరుగైపోయినాయి, కాలిపోవడం, కలిసిపోవడం అలా జరిగిపోయినాయి. సో దాంట్లో కొన్ని మిగిలినాయి అనమాట, కొన్నిట్లో క్యాండిల్ స్టిక్స్ మిగిలినాయి. సో జపాన్ లో కొంతమంది క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. క్యాండిల్స్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం యూజ్ చేస్తుండేవాళ్ళు. అయితే క్యాండిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఒక 20 years 30 years బ్యాక్ స్టీవ్ నిసన్ ఇతను ఏదో పని మీద జపాన్కి వెళ్ళారు. స్టీవ్ నిసన్ కూడా చూపిస్తాను. ఇతను స్టీవ్ నిసన్ అనమాట. ఇతను జపాన్కి వెళ్ళి అక్కడ జపాన్కి వెళ్ళి అక్కడ మామూలు స్టాక్ మార్కెట్ గురించి చూస్తున్నాయి. ఒక స్టాక్ మార్కెట్ లో ఉంటారు, పనిచేస్తున్నారు అతను. అక్కడికి వెళ్ళాక మామూలుగా వెళ్తే అక్కడ కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, క్యాండిల్ స్టిక్స్ మాత్రమే యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ ఇలాంటి ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తున్నారు. సో అతనికి బాగా నచ్చింది అన్నమాట, టెక్నిక్ భలే ఉంది, బార్స్ కన్నా కొద్దిగా అడ్వాన్స్ ఉంది, ప్లస్ వాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏం తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడ ఉండి జపానీస్ నేర్చుకొని ఆ క్యాండిల్ స్టిక్స్ ని అనువాదించుకొని వెస్టర్న్ తీసుకొచ్చారనమాట. సో ఇతను ఎప్పుడైతే ఈ బుక్స్ ని రిలీజ్ చేశారో ఇతని ద్వారా ప్రపంచం మొత్తానికి క్యాండిల్ స్టిక్స్ అనేవి బాగా ఫేమస్ అయింది అనమాట. ఓకే, ఇతను మెయిన్ అనమాట, చెప్పంటే ఇద్దరు మెయిన్. అతను తయారు చేసిన ఇతను మొత్తాన్ని ఇతని వల్ల ఫేమస్ అయింది అనమాట. సో మీకు ఏం చేస్తానంటే నేను క్యాండిల్ స్టిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఇతని సెమినార్ ఉంది నా దగ్గర ఫ్రీ. సో అది కూడా మీకు ఇస్తాను, మీరు దాన్ని వాచ్ చేసుకోండి. సో ఎందుకంటే డైరెక్ట్ గా సో ఏంటంటే మీకు డౌట్ క్లారిఫికేషన్ కోసం మేము అతనికి క్లాసెస్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో స్టీవ్ నిసన్ తీసుకొచ్చారు. సో క్యాండిల్ స్టిక్స్ వచ్చేసరికి సో ఫస్ట్ వన్ మరబూజు అంటాం మనం దీన్ని. పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే కొద్దిగా రాసుకోండి. మరబూజు, సో ఇలా టేల్ లేకుండా ఉండేదాన్ని మరబూజు అంటాం. స్పెల్లింగ్ మీకు రెఫరెన్స్ బుక్ కూడా ఇస్తాను ఒకటి. ఇది రిఫరెన్స్ బుక్ అనమాట, దీంట్లో మీకు ఐడియా వచ్చింది నేను చెప్పేవి. ఇది మీకు క్లాస్ అయిపోయాక మీకు వాట్సాప్ లో పెడతాను. సో ఇది మరబూజు అంటారు. సో ఇది బేరిష్ కాబట్టి బేరిష్ మరబూజు, బుల్లిష్ కాబట్టి బుల్లిష్ మరబూజు అంటాం దీన్ని. సో ఓవరాల్ గా అయితే ఈ క్యాండిల్ మరబూజు ఏ కలర్ ఉంటే అది బుల్లిష్ కానీ బేరిష్ కానీ. నెక్స్ట్ వన్, సో ఇది వస్తే మార్కెట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనేవి ఇలా వస్తున్నాయి, ఇలా పెరుగుతూ వెళ్తుంది అనుకుందాం, గ్రీన్ కలర్ అనుకోండి, పెరుగుతూ వెళ్తుంది అంటే వీటికి టేల్స్ కూడా ఉన్నాయి. సడన్ గా మనకి ఇలాగ ఒక మరబూజు క్యాండిల్ వచ్చింది, ఇలా వస్తే మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఇంకా ఫర్దర్ గా వెళ్ళిద్దని. ఇది వచ్చిన దగ్గర నుంచి సో ఇది దీని ఉద్దేశం. కానీ నేను ఇలా ట్రేడ్ చేయను అనమాట, దీన్ని అసలు యూజ్ చేయను ఇలా. సో ఇది ఎందుకు యూజ్ చేయాలంటే సో మనకి ఇక్కడ ఎంతైనా కానీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, పెడితే ఇక్కడ కింద పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో కొద్దిగా అంత నాకు నచ్చలేదు, కానీ ట్రేడింగ్ మీరు చేయాలంటే చేసుకోవచ్చు. సో నేను ఏం చేశాను,
నేను ఎలా యూస్ చేయను. దీన్ని ఎలా యూస్ చేస్తానంటే ఎప్పుడైనా మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ లో ఉంది ఇలాగా, సో నెగిటివ్ క్యాండిల్స్ వస్తున్నాయి ఇలాగా, సడన్ గా ఎప్పుడైతే నాకు ఇలా బుల్లిష్ మార్బుల్ వస్తే నేను బై చేయడానికి చూస్తాను అనమాట. ఇలా క్యాండిల్ వస్తే బుల్లిష్ మార్బుల్, ఎందుకంటే ఇదంతా నెగిటివ్నెస్, ఇక్కడ మాత్రం పాజిటివ్నెస్ వచ్చింది, సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పి నేను బై చేస్తాను ఇక్కడ. అదే ఒకవేళ పెరుగుతున్నప్పుడు వస్తే మనకి ఇలా పెరుగుతుంది, ఇక్కడ నెగిటివ్ మార్బుల్ వచ్చింది, బేరిష్ మార్బుల్, ఇలా వస్తే నేను సెల్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం పాజిటివ్ కానీ ఇక్కడ వచ్చేస్తే నెగిటివ్ అయింది, సో మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్ చేస్తాను. ఓకే, ఇది మరబుజు అనమాట. సో ఇది మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడెంటిఫై చేయండి స్ట్రాంగ్ ప్యాటర్న్. ఇది వస్తే మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు ఆ రోజు. నెక్స్ట్ ఇది నాకు నార్మల్ క్యాండిల్, ఇది మీరు గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, జస్ట్ ఇది వచ్చిందంటే మార్కెట్ నార్మల్ గా పాజిటివ్ ఉందని, ఇలా వస్తే మార్కెట్ పాజిటివ్ ఉండాలి, ఒకవేళ ఇది వస్తే నెగిటివ్ అని. ఇందాక మనం చూసాం కదా మూడో క్యాండిల్ స్టిక్ ఇది. సో ఓవరాల్ గా అయితే పాజిటివ్ నెగిటివ్ అంతే తప్ప దీంట్లో ఎలాంటి స్ట్రాంగ్ లేదు. కానీ ఇక్కడ మనం ఇందాక మరబూజుకి చిన్న టైల్స్ వచ్చినాయి, ఇలా ఒక టైల్ కానీ చిన్న రెండు టైల్స్ కానీ, ఇవి స్ట్రాంగ్ క్యాండిల్స్ కింద తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం స్ట్రాంగ్ క్యాండిల్ కింద, ఇవి స్ట్రాంగ్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇక్కడ బాడీ అనేది చాలా పెద్దగా ఉంది, టైల్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, టైల్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో దీన్ని మనం ఎలిఫెంట్ క్యాండిల్ అంటాం వీటిని. సో ఎలిఫెంట్ కి తోక చిన్నగా ఉండేది కదా, ఆ ఉద్దేశంతో పెట్టారు దీనికి పేరు, అది ఎలిఫెంట్ క్యాండిల్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో దీని యూజ్ మరొక యూజ్ సేమ్ ఒకటే అనమాట. సో దీన్ని ట్రేడింగ్ కి ఎక్కువ యూజ్ చేయను నేను. సో బెనిఫిట్ అంత ఏం లేదు, దీనికన్నా మంచిగా ఉన్నాయి, ఫర్దర్ గా చూద్దు. కానీ ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ అంత, రెడ్ ఈజ్ నెగిటివ్ అండ్ గ్రీన్ ఈజ్ పాజిటివ్ అంతేనండి? అవును సార్, మీకు ఎక్కడైతే కలర్ కి మనకు సంబంధం లేదో అక్కడ నేను చెప్తాను, మీకు చెప్తాను కరెక్ట్ మన కలర్ తో సంబంధం ఉందని. అప్పుడు దాకా నేను ఏ కలర్ రాస్తే అది నెగిటివ్ పాజిటివ్ అని. ఓకే, సో ఈ సినారియోలో ఎలిఫెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, ఎలిఫెంట్ ఉన్నవి కన్సిడర్ చేసుకోవాలి ఎక్కువగా. అవును సార్, ఎలిఫెంట్ కన్సిడర్ చేసుకుంటే బెటర్. సో ఇది నార్మల్ అనమాట, ఆ రోజు నార్మల్ పాజిటివ్ ఉంది, నార్మల్ నెగిటివ్ ఉంది. అది ఇక్కడ మాత్రం అలా కాదు, ఆ రోజు చాలా పాజిటివ్ ఉంది, చాలా నెగిటివ్ ఉంది. అదే మరబూజుకి వెళ్తే ఇంకా పాజిటివ్ ఇంకా నెగిటివ్ అనమాట. ఇప్పుడు నార్మల్ చూద్దాం, ఇవాళ మార్కెట్ 1% మూవ్ అయింది అనుకుందాం, అటు ఇటు. జస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా కిందకి పెరిగింది, ఇక్కడ 1% దాకా ఆగిపోయింది ఇంకా ఈ రోజు. సో ఇది నార్మల్ డే అనమాట. అదే ఒకవేళ మార్కెట్ ఇలా ఓపెన్ ఇలా పెరిగి కొద్దిగా ఆగి ఇలా క్లోజ్ అయింది అనుకోండి, సో దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే ఇక్కడ షేప్ అనేది కొంచెం ఒకలాగే ఉంది, జస్ట్ మీరు చూసే విధానం మారిద్ది అనమాట. సో మార్కెట్ లో వాలటాలిటీ బట్టి మారిద్ది అనమాట. మీకు చూపిస్తాను, మొత్తం క్లియర్ చెప్తాను ఒక్కొక్కటి. సో ఇది కొంచెం స్ట్రాంగ్ మరబూజుతో పాటు అనమాట, ఇది అంత ఏం కాదు, నార్మల్ క్యాండిల్. నెక్స్ట్ దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటాం మనం. దీని కలర్ తో సంబంధం ఉండదు. ఓకే, దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటాం, దీంతో కలర్ తో సంబంధం ఉంది. ఎందుకు? ఇటు నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇటు నుంచి బయింగ్ ప్రెషర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫైటింగ్ లో ఎవరు విన్ అవుతే అటు వెళ్ళేది మార్కెట్. సో మార్కెట్లో ఎప్పుడైనా మనకి ఇది వచ్చిందంటే కొంచెం అలర్ట్గా ఉండండి, ఏదైనా జరగచ్చు. మీరు అనుకున్న మామూలుగా పైకి వెళ్ళొచ్చు, లేదంటే రివర్స్ అవ్వచ్చు, లేదంటే కింద పడవచ్చు, లేదంటే రివర్స్ అవ్వచ్చు, అలా అనమాట ఇది. సో ఎలా అంటే ఇది ఎక్కువ ఎలా వస్తుంది అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నారు, ఇలా పెరుగుతుంది, సడన్ గా మార్కెట్ లో ఇలా వచ్చింది అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కదా పెరిగే మార్కెట్ ని ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు కిందకి.
ఆల్రెడీ దీంట్లో బయర్స్ ఉన్నారు కదా, ఆ బయర్స్ దీన్ని ఇక్కడ పుష్ చేశారు. సో ఇక్కడ ఫైటింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈ ఏరియాలో. సో ఈ ఫైటింగ్ ఎప్పుడైతే విన్ అవుతారో, అంటే సైడ్ వేస్ అనుకోండి, ఇంకా మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళింది. సో సైడ్ వేస్ మార్కెట్ ఎటు విన్ అయితే అటువైపు వెళ్ళింది కదా, అప్ ట్రెండ్ తర్వాత సైడ్ వేస్కి వెళ్ళింది ఇక్కడ. సో మార్కెట్లో ఎవరు విన్ అయితే అటు వెళ్ళింది. ఒకవేళ ఇలా వెళ్తుంది, సో పైకి విన్ అయ్యారు ఫైటింగ్ లో, సో మళ్ళీ నెక్స్ట్ రోజు పాజిటివ్ క్యాండిల్స్ వస్తాయి దీంట్లో. ఓకే. లేదు నెక్స్ట్ రోజు సెల్లర్స్ విన్ అయ్యారు, ఇంకా నెగిటివ్ క్యాండిల్స్ వస్తామంట. ఓకే. సో ఇది ట్రేడింగ్ కి మనం యూజ్ చేయక్కర్లేదు మనకి, ఎందుకంటే తర్వాతకి కొన్ని ఇంకో ప్యాటర్న్ వచ్చింది, దాంట్లో మనకు ఆటోమేటిక్ ఇది తీసేసుకునేది. కానీ ఈ క్యాండిల్ వస్తే ఒక డౌట్ క్యాండిల్, సో ఈ క్యాండిల్ వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ సేమ్ దీని లాంటి ఇంకో క్యాండిల్, అదేంటంటే డోజీ, దీన్ని డోజీ అంటాం. సో ఏంటంటే దీనికి ఓపెన్ క్లోజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో కలర్తో సంబంధం ఉంది దీనికి కూడా. సో కలర్ ఉండదు అసలు చెప్పాలంటే, దీన్ని డోజీ అంటాం. ఓపెన్ ఈక్వల్ టు క్లోజ్, లో హై. సో ఇది వస్తే మార్కెట్ సేమ్ ఫైటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. సో ఇది వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని ఇది కూడా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ క్యాండిల్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ క్యాండిల్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, కొద్ది జాగ్రత్తగా వినండి, మీకు డౌట్ వస్తే నన్ను అడగండి చెప్తాను. సో దీనికి 4 పేర్లు ఉంటాయి, కానీ ఓవరాల్గా ఒక పేరు ఉంది, ఆ పేరుతో పిలుస్తాయి ఇప్పుడు దాకా. తర్వాత మీ పేర్లు చెప్తాను. సో దీన్ని పిన్ బార్ అంటారు ఈ క్యాండిల్ని. సో దీనికి కలర్తో సంబంధం ఉండదు, కలర్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ ఉన్నట్టు, అంటే కలర్ సేమ్ అయితే. సో వీటిని పిన్ బార్స్ అంటారు. ఓకే, వీటిని పిన్ బార్స్ అంటారు. ఇది పొజిషన్ బట్టి దీని పేరు అనేది చేంజ్ అయ్యింది. సో ఫస్ట్ మనం ఇందాక అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇది వస్తే ఏంటి మార్కెట్లో నెగిటివ్నెస్ ఉన్నట్టు, అదే ఇది వస్తే మార్కెట్లో పాజిటివ్నెస్ ఉన్నట్టు, అంతే కదా. హలో, కలర్ ఏం కలర్ లేకుండా అంట, మీరు ఏం కలర్ కలర్ లేకుండా. ఇప్పుడు కలర్ వేస్తాను చెప్పండి. కలర్ వేస్తే ఇప్పుడు కలర్ ఇక్కడ రెడ్ వేసాను, ఓవరాల్ నెగిటివే. ఏమైనా చేంజ్ ఉందా దీంట్లో? ఓవరాల్ నెగిటివ్. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పెట్టాను దీనికి, సో గ్రీన్ కలర్ పెట్టినంత మాత్రం ఇది పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా ఇది నెగిటివే కదా, ఇదంతా నెగిటివ్. ఇక్కడ కొద్దిగా పాజిటివ్ ఉంది అంతే. ఓకే. సో కొద్దిగా పాజిటివ్ ఉంది కదా, మనకి కలర్తో సంబంధం. ఇప్పుడు ఇది రెడ్ అనుకోండి, ఓవరాల్గా రెడ్ కలర్ వచ్చింది మనకి ఇక్కడ, సో మంచిదే. అదే గ్రీన్ వచ్చినా కానీ మనకు ఓవరాల్గా నెగిటివ్నెస్ చెప్తుంది. పైన ఎప్పుడున్నా సరే ఎక్కువ నెగిటివ్. సో పైన టేల్ ఎక్కువ ఉందంటే నెగిటివ్ అని, కింద టేల్ ఎక్కువ ఉంటే పాజిటివ్ అని. అదే రెండు వైపులు ఉంటే ఫైటింగ్ అని. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు దీనికి రెడ్ కలర్ ఉంది అనుకున్నాం, రెడ్ కలర్ ఉన్నంత మాత్రం ఇది నెగిటివ్ అయిపోద్ది, ఎందుకంటే ఇది పాజిటివ్ అనమాట. ఇది మొత్తం పాజిటివ్. ఓకే. సో ఇక్కడ పిన్ బార్ ని పర్టికులర్ గా ఒక పిన్ బార్ కి చిన్న క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ బాడీ కన్నా, ఇది బాడీ కదా, ఈ బాడీ కన్నా టేల్ అనేది 2x టైమ్స్ ఎక్కువ ఉండాలి. అబౌట్ 2x టైమ్స్ ఉంటేనే అది పిన్ బార్ అంటాం, లేదంటే పిన్ బార్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, సో ఇది పిన్ బార్ అవ్వదు, ఎందుకంటే బాడీ ఎంత ఉందో టేల్ అంతే ఉంది. ఇప్పుడు ఏం చేస్తే టేల్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం, ఇప్పుడు పిన్ బార్ అయిద్దా? సో చెక్ చేసేద్దాం, ఇదొకటి. సో ఇక్కడ కూడా మనకు అవ్వలేదు అనమాట, పిన్ బార్ అవ్వలేదు. సో మినిమం 2x టైమ్స్ ఎక్కువ ఉంటే అది చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు, ఎంత టేల్ పెద్దగా ఉంటే అంత స్ట్రాంగ్ ఉన్నట్టు ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ టేల్ అంత పెద్దగా లేదు, సో ఇది పిన్ బార్ అవ్వదు. ఎప్పుడైతే మన టేల్ పెద్దది అవుతుందో అప్పుడు పిన్ బార్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇంకా ఎక్కువ ఉంది. సో ఇది పాజిటివ్ క్యాండిల్, అది పిన్ బార్ కింద లెక్క వేసుకోవచ్చు. సో దీనికైనా అంటే దానికైనా అంటే పిన్ బార్ కి 2x టైమ్స్ ఉండాలి బాడీ అనేది. ఇది ఒకటి రాసుకోండి. సో ఇప్పుడు నాకు ఓకే, కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది అనుకుందాం. సో ఇక్కడ అన్ని నెగిటివ్ క్యాండిల్స్ వస్తాయి, అన్ని నెగిటివ్ క్యాండిల్స్. ఇలా వచ్చేటప్పుడు మనకి ఇలా పిన్ బార్ వచ్చింది. సో ఇలా వచ్చిందంటే మనకి పిన్ బార్ ఇలా వచ్చిందంటే మార్కెట్ పెరుగుతుందండి. సో ఇది వస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్ చాలా ఉందని. సో మనం ఒకవేళ బై చేసుకోవాలంటే ఇక్కడ బై చేస్తాం, నెక్స్ట్ క్యాండిల్ అనేది బై చేస్తాం. అబో హై బ్రేక్ అయితే చాలా బై చేసుకోవచ్చు, లో అనేది స్టాప్ లాస్ అయితే. సో ఒకవేళ ఇక్కడ కలర్ అనేది మనకు వేరే కలర్ వచ్చింది ఇక్కడ. సో ఇలా వచ్చింది, ఇలా వస్తే మనకి ఫెయిల్ ఏమైనా అవుతా అంటే ఇది ఫెయిల్ అవుతాం, ఇది కూడా బై చేసుకోవచ్చు. హై బ్రేక్ అయితే చాలు, హై క్రాస్ అయితే బై చేసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ట్రెండ్ అనేది నెగిటివ్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ నెగిటివ్ ఉన్నప్పుడు మనం బై చేస్తాం. ఓకే, సో ఇంకా డౌట్ రాలేదా మీకు? ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ క్యాండిల్ వచ్చితే ఇక్కడ ఇందాక ఒక పిన్ బార్ చెప్పాం కదా, దీని ఇండికేషన్ ఏంటి? నెగిటివ్ అని, ఓవరాల్ నెగిటివ్ లాగానే ఉంది. ఓవరాల్ నెగిటివ్. సో కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నెగిటివే, కానీ కొంచెం పుష్ చేసింది ఎవరు పైకి? బయర్స్. సో ఇక్కడ అయితే పూర్తిగా సెల్లర్సే ఉన్నారు, కానీ ఈ ఏరియాలో మాత్రం ఎవరో పుష్ చేశారు పైకి, దాంతో కింద పడిపోయింది మళ్ళీ. సో వాళ్ళు ఎవరు? బయర్స్ అనమాట. అంటే మార్కెట్లో బయర్స్ ఎంటర్ అయ్యారు, కానీ ఇక్కడ స్ట్రెంత్ సరిపోలేదు. సో ఇది వస్తే మార్కెట్ నెగిటివ్ అని కాదు ఇండికేషన్. సో బయర్స్ అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఒక విధంగా డౌట్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా ఇలా ఒక వేవ్, ఇలా ఒక టేల్ గీస్తే కింద ఏమైంది? డౌట్ క్యాండిల్ అలా అనుకోవచ్చు. సో మనకి దీనికి ట్రేడింగ్ చేయొచ్చు, నేనైతే ట్రేడింగ్ చేయను, దీన్ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్లో నెగిటివ్లో మనకు పాజిటివ్ కనబడితే బై చేయొచ్చు, కానీ నెగిటివ్లో నెగిటివ్ కనబడుతుంది, కానీ ఓవరాల్ కొద్దిగా పాజిటివ్ ఉంటుంది. ఇది ఎందుకు సక్సెస్ అయితే తెలియదు, కానీ ఇది బాగానే పెరిగింది. సో స్టాప్ లాస్ అనేది కింద పెట్టుకుంటాం మనం. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, ఎప్పుడైతే హై బ్రేక్ అయితే అప్పుడు బై చేస్తాం. హై బ్రేక్ అయ్యాక ఎంటర్ అవ్వం మనం దాంట్లో. ఓకే, హై బ్రేక్ అయితే ఎంటర్ అవుతాం, హై బ్రేక్ అవ్వకపోతే ఎంటర్ అవుతుంది. దీంట్లో కాబట్టి మధ్యలో ఎంటర్ అయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్ ఉండిద్దండి. ఇక్కడ మధ్యలో ఎంటర్ అయినా పర్లేదు, కానీ ఇక్కడ హై బ్రేక్ అయ్యాక ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ సెల్లర్స్ పుష్ చేశారు, బయర్స్ వచ్చారు, సెల్లర్స్ పుష్ చేశారు. ఒకవేళ నెక్స్ట్ రోజు బయర్స్ వస్తే పెరిగే ఛాన్స్ ఉంది, కానీ ఇది హై బ్రేక్ అవ్వాలి. హై బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది వచ్చింది అనుకోండి, కింద స్టాప్ లాస్ పెట్టుకొని హై బ్రేక్ అయ్యాక బై చేయండి. ఇది స్టాప్ లాస్, ఇది బై ఎంట్రీ ఏరియా అనమాట. సో ఇక్కడ కలర్ మనకి గ్రీన్ వచ్చినా రెడ్ వచ్చినా సేమ్ అనమాట. సో దీంట్లో చాలా స్ట్రాంగ్ ఏదంటే ఇది అనమాట, ఇవి చాలా స్ట్రాంగ్ వీటికన్నా. ఓకే, ఓకే, దీంట్లో ఇది బాగా స్ట్రాంగ్ గా, ఇది బాగా కొద్దిగా వీక్ అనమాట జనరల్ గా. సో నేనైతే ట్రేడ్ చేయను, ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు బ్రేక్ అయితే బాగుండిద్ది అంటే బై చేస్తాను, లేకపోతే బై చేయను ఇది. సో నేను బై చేసేవి ఎక్కువ ఇవన్నమాట, ఈ పిన్ బార్స్. సో దీనికి పేరు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది హ్యామర్ అంటాం, దీన్ని హ్యామర్ అంటాం మనం. అంటే సుత్తిలా ఉంది కదా, పైన లావుగాను కింద మామూలు కర్రలా ఉంది కదా, హ్యామర్ అంటాం దీన్ని. సో దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. ఓకే, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. సో మనకి హ్యామర్ చాలా స్ట్రాంగ్, ఇన్వర్టెడ్ హ్యామర్ అంత స్ట్రాంగ్ కాదు. సో ఈ డౌన్ ట్రెండ్ బ్రేక్ చేయబోతుంది, అందుకని హ్యామర్ అని కూడా పెట్టేదాన్ని. కానీ ఈ డౌన్ ట్రెండ్ బ్రేక్ చేస్తుంది అని హ్యామర్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే అప్ ట్రెండ్ లో ఉంది, మార్కెట్ పెరుగుతూ వెళ్తుంది. సో ఇలా పెరుగుతూ వెళ్ళినప్పుడు మనకి మార్కెట్లో ఇలా వచ్చింది అనమాట ఒక క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఇది వచ్చింది, ఇంకో సిచ్యువేషన్ ఇది, ఇలా ఒక క్యాండిల్ వచ్చింది అనుకున్నాం. ఇంకో సిచ్యువేషన్ లో మనకి ఇలా ఒకటి వచ్చింది, ఇంకో సిచ్యువేషన్ లో ఇంకోటి వచ్చారు. ఓకే,
ఈ రెండు సిచ్యువేషన్ లో ఏది స్ట్రాంగ్ సెల్ చేయడానికి? అంటే సెల్ చేయడానికి అంటారా బై చేయడం? సెల్ చేయడానికి అండి. సెల్ చేయడానికి అండి, బై చేయడం కుదరదు మనకి ఇక్కడ. సెల్ చేయడానికి ఏది మంచిది? ఇప్పుడు హ్యామర్ అవుతుంది. ఇది మంచిది. సో ఇది హ్యామర్ కాదు, దీన్ని షూట్, ఇప్పుడు పేరు మారిపోయింది. ఇక్కడ 4 నేమ్స్ అని చెప్పా కదా, బేసిక్ గా పిన్ బార్ అంటాం. దీని పేరు ఏంటంటే షూటింగ్ స్టార్. అంటే తోక చుక్క పడిపోతుండేదిగా గాల్లోంచి కింద పడిపోతుంది అని చెప్పి షూటింగ్ స్టార్. ఇదేమో చచ్చిపోయిన శవం కింద లెక్కేస్తారు, దీన్ని హ్యాంగ్ మ్యాన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. ఇలా వస్తే స్టాప్ లాస్ పెట్టుకుంటాం పైన, ఇక్కడ ఎంటర్ అవుతాం అనమాట. ఎంట్రీ పాయింట్ ఇది. సో మీరు ఇందాక నన్ను ఒకటి అడగలేదు క్వశ్చన్, సార్ మీరు స్టాప్ లాస్ ఎంట్రీ చెప్తున్నారు, టార్గెట్ ఏంటి? టార్గెట్ నన్ను అడగలేదు మీరు. సో టార్గెట్ క్యాండిల్ స్టిక్స్ టార్గెట్ ఉండదు అనమాట, దాంట్లో మైనస్ పాయింట్ అదే. సో దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. క్యాండిల్ స్టిక్స్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అయిపోయాక మీకు చెప్తాను. సో ఇది ఇక్కడ ఏంటంటే సెల్ ఎప్పుడు చేస్తా అంటే ఈ లో బ్రేక్ అయ్యాక ఇక్కడ సెల్ తీసుకుంటాం, షార్ట్ సెల్ అనేది ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఏమో ఇది పైన, ఇది ఎంట్రీ, స్టాప్ లాస్ కింద పడిపోయి. ఓకే, ఏమైనా డౌట్ ఉంది కదా? ఓకే, నాకు కాల్స్ ఉన్నాయి యాక్చువల్గా, నాకు 9కి 10 minutes. ఓకే ఉన్నాయా? ఓకే పర్లేదు, క్లోజ్ చేసేద్దాంలేండి మనం. శనివారం నెక్స్ట్ క్లాస్ ఇంకా శనివారం చెప్పుకుందాంలేండి. ఇంకా ఉన్నాయి మనకి ప్యాటర్న్స్. సో ఇది బేసిక్ ప్యాటర్న్, దీని తర్వాత డబల్ త్రిబుల్ ఉన్నాయి. సో అది వస్తే మీకు క్లారిటీ వచ్చింది. సో దీని ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ లో చూడొచ్చు. సో రిలయన్స్ ఇది కనబడింది మీకు. ఓకే, సో ఎవరెవరు ఇప్పుడు అందరికి కాల్స్ ఉన్నాయండి? అయితే పర్లేదు సార్, క్లోజ్ చేసేద్దాం. సో టాపిక్ క్లోజ్ చేసేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, మిగతా ఎగ్జిట్ అయిపోండి. సంతోష్, మధు ఓకేనా? ఫైనా? ఓకే అండి. యాక్చువల్ సంతోష్, అదే డౌట్ ఉందండి హర్ష గారు. ఏంటంటే మాకు డ్రా చేసినప్పుడు మాకు ఎలా డ్రా చేయాలో క్లారిటీ వచ్చింది. రెసిస్టెన్స్ సపోర్ట్ అయినా ప్లస్ మన ట్రెండ్ లైన్స్ అయినా, కాకపోతే ఆ పీరియడ్ ఉంటుంది మీరు చెప్పినట్టుగా, ఆ పీరియడ్ వరకే కన్సిడర్ చేయాలండి మనం. ఒక్కసారి ఒక 1 minute 2 minutes అది టచ్ చేస్తారండి ఒక్కసారి. కాకపోతే ఎంత పీరియడ్ తీసుకోవాలనేది అది క్లారిటీగా రావట్లేదు. అంటే మనకి ఇయర్స్ అండ్ ఇయర్స్ తీసుకోవాలి జస్ట్. ఓకే మనకి ఇక్కడ మీరు ఇక్కడ ఈ చూస్తున్నారు అనుకుంటా మీరు స్కైట్ లో కూడా మనకి ఇక్కడ 1 day 5 days 1 month చూస్తున్నారు కదా, ఇది మర్చిపోండి కాసేపు. సో మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీ ఇంట్రాడే ఫస్ట్ మీ ఐడియా ఉండాలి కదా, మీరు దేనికి బై చేద్దాం అనుకుంటున్నారు, దేనికి సెల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్రాడేకా, లేదంటే 2-3 days కా, ఒక 4-5 days కా, లేదంటే 1 week 2 weeks కా, 1 month 2 months కా, లేకపోతే 1 year 2 years కా, ఒక ఐడియా ఉండేది కదా. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. మీకు గ్రూప్ లో పోస్ట్ చేశాను, అవి చూడండి. అవి బేస్ చేసుకొని మనం ఒకవేళ వీక్లీ అంటే మనం ఒక 6-7 months ఒక 1 year తీసుకుందాం అనుకున్నాం, అప్పుడు వీక్లీ ఓపెన్ చేద్దాం. సో వీక్లీ ఓపెన్ చేసి నేను ఇక్కడ లెవెల్స్ తీసుకుంటున్నాను రిలయన్స్ కి. ఇప్పుడు మీరు ఎంత జూమ్ చేశారు సార్? వీక్లీ తీసుకున్నారు, ఆ జూమ్ అర్థం కావట్లేదు. జూమ్ అయితే యాక్చువల్ గా ఇంత పర్టికులర్ ఉండదు సార్. జనరల్ గా అయితే అది ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ చాలా మంది ఏం చెప్తారంటే 5 times జూమ్ చేసుకోంటారు. 5 కానీ 6 times కానీ, 5 times కానీ 6 times కానీ జూమ్ చేసుకోమంటారు. నేనేం చేస్తానంటే, నాకు ఇక్కడ ప్రీవియస్ గా ఎలాంటి హై లేదు, ఆల్ టైమ్ హై కదా, నేను ఇక్కడ ఎంత జూమ్ చేసి నాకు ఇబ్బంది ఏం ఉండదు అనమాట, ఏం ఉపయోగం ఉండదు. అందుకని నేను కొద్దిగా జూమ్ చేస్తా. అదే ఒక మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మనకు కావాలంటే ఒక 10 years జూమ్ అని చేసుకోండి. బేసిక్ అయితే ఒక 5 years పెట్టుకోండి. మీకు అలవాటు అయ్యేదాకా ప్రతి దానికి 5 years ఓపెన్ చేయండి. 5 years డేటా ఓపెన్ చేయండి. అంటే అలా పెడితే చాలా రెసిస్టెన్స్ వస్తున్నాయి, చాలా సపోర్ట్స్ వస్తున్నాయి, ట్రెండ్ లైన్స్ కూడా చాలా వస్తున్నాయండి. సో దాంట్లో మనకు కావాల్సిన వరకే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 years తీసుకుంటే నాకు పనికి వచ్చేది ఈ మాత్రమే.
రెండు మాత్రమే పనికొస్తాయి, నాకు ఇంకేం పనికిరావు అనమాట. సో ఇది బ్రేక్ అయినప్పుడు నాకు ఇంకోటి పనికొచ్చేది ఈ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఇది. ఇలా గీసుకుంటూ వెళ్తే మనకు చాలా లెవెల్స్ వస్తాయి, కానీ నాకు ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. సో నాకు ఇంపార్టెంట్ ఈ 3 మాత్రమే. ఇది బ్రేక్ అయితే కిందకు వచ్చి, ఒక పైకి బ్రేక్ అయితే పైన రెసిస్టెన్స్ అనేది ఏం లేదు, అది ఎంతవరకు వెళ్ళింది అంతవరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, అప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటి టైంలో ఇలా ఉండిద్ది. లేదు మనకి బాగా కింద పడిపోయింది, మేఘం అని చూద్దాం. సో అదే కింద పడి ఉండేది కదా. సో మేఘమనిలో మనకు అబ్జర్వ్ చేస్తే మనకి కావాల్సిన డేటా నేను ఒక 5 years వెళ్ళండి, 2022, 2014, 15, 16 ఇంకా 10 years కానీ వెళ్ళండి. ఈ 5 years లో మనకి జూమ్ చేస్తే నాకు ఇదే హై, దీని మించి హై ఏది లేదు ఇక్కడ. సో నాకు ఇది చాలా డేటా. సో ఇది ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్. సో నా సపోర్ట్ ఏరియా ఇది. సో బేసిక్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి అనమాట నాకు ఇప్పుడు ప్రెసెంట్. మార్కెట్ ఈ 2 ranges మధ్యలో ఉంది. సో ఇప్పుడు నాకు క్రూషియల్ లెవెల్స్ కాదు, కొద్దిగా ఇంట్రాడేకి వాటికి ఇది ఒక లెవెల్ తీసుకోవచ్చు నాకు. నెక్స్ట్ ఇంకో లెవెల్ వచ్చేసరికి ఒక్క తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ ఒక పైకి వెళ్తేనే ఈ ఏరియా నాకు ఇంపార్టెంట్, ఈ లెవెల్. అంటే కొంచెం అటు ఇటు పెట్టుకోండి, ఏం కాదు, నేను జస్ట్ మామూలుగా కాబట్టి కరెక్ట్ లెవెల్స్ పెట్టలేదు. ఈ ఏరియా అనమాట. అదే ఒకరి కిందకు వస్తే ఈ ఏరియా. సో మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి నాకు ఈ పెద్ద ఏరియా అక్కర్లేదు ఇప్పుడు నాకు. సో నాకు ఇదే ఇంపార్టెంట్. సో నేను కావాలంటే డైలీకి వెళ్ళి డైలీలో కూడా నాకు ఏమైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి చూసుకుంటాను. ఓకే, ఫస్ట్ పెద్ద పిక్చర్ ట్రై చేయండి గీయడం, తర్వాత మీరు మీతో చెప్తాను. ఫస్ట్ పెద్ద పిక్చర్ గీయడం ట్రై చేయండి. సో డైరెక్ట్ 10 yearsకి వెళ్ళండి, లేదంటే 6 yearsకి వెళ్ళండి, లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఆప్షన్ యూజ్ చేయండి. 10 years మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వీక్లీలో మార్చేసుకునేది, డేటా ఇచ్చేది. 10 years అయినా అంతే. 10 years అయితే మంత్లీకి వెళ్ళేది, మంత్కి. అదే 5 నొక్కితే వీక్లీకి వెళ్ళేది. సో ఈవెన్ కైట్లో కూడా మనకు అలాగే ఉండేది. కింద ఉంది చూడండి, 1 year టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 week వచ్చింది. 1 yearకి వచ్చేసరికి 1 week, 5 years వచ్చేసరికి 1 week, ఆల్కి వచ్చేసరికి 1 month వచ్చింది పైన. సో భారతీ ఎయిర్టెల్ చూసుకుంటే నాకు ఆల్ టైం నేను ఒక కరెక్ట్గా 10 years తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం 10 years తీసుకున్నాను, ఎందుకంటే ఇది సైడ్ మూమెంట్లో ఉంది ఎప్పటి నుంచో. ఇలాంటప్పుడు మాత్రం మనం టైం పెంచుకుంటాం అనమాట, టైం ఫ్రేమ్ అనేది. మిగతా టైంలో మాకు 2-3 years సరిపోతాయి. ఎందుకంటే మనకి 2008 నుంచి ఈ హై అనేది అలాగే మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి. అదొక లైన్, ఇదొక లైన్, ఇంపార్టెంట్ లైన్, చాలా ఇంపార్టెంట్ మంత్లీ ప్రకారం. సో నాకు ఇంకోటి వీక్లీ ప్రకారం ఇది ఒకటి ఉంది. సో అయిపోయింది అనమాట. నేను ఇంకా డైరెక్ట్గా తక్కువ టైం ఫ్రేమ్కి వచ్చేస్తాను ఇంకా నాకు. సో ఓకేనా సార్, అర్థమైందా? సో ఇప్పుడు మనం జూమ్ తగ్గిస్తే చూడండి, కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది నిఫ్టీ. రిలయన్స్ అనేది, రిలయన్స్ కాదు ఎయిర్టెల్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇదిగోండి, కరెక్ట్గా ఈ ఏరియాలో ఏం ఫామ్ అవుతుంది, హలో, ఈ ఏరియాలో ఏం ఫామ్ అవుతుంది సార్? యాక్చువల్గా ప్రెజర్ ఎక్కువ వచ్చింది, మా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది. ఇది షూటింగ్ స్టార్ అనమాట, పిన్ బార్. సో ఇంకొంచెం టైం ఉంది కదా మనకి, ఇంకా ఇంకా టైం ఎంత ఉంది, రేపు ఒక రోజు ఉంది, రేపు ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోయింది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కదా. సో ఇది రెసిస్టెన్స్ దగ్గర మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందంటే కొంచెం నెగిటివ్నెస్ ఇంకా ఉంది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదంటే సెల్ చేయొచ్చు. సో సెల్ చేయమాకండి, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. మీకు ఫర్దర్గా ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి చెప్పాక మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఇలా తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఓవరాల్గా చాలా డిస్టెన్స్ ఉంది అదే ఏరియాలో. అదే హెచ్డిఎఫ్సి తీసుకుంటే మనకి అంత దూరం అక్కర్లేదు, ఎందుకంటే అది అప్ ట్రెండ్లో ఉండేది కాబట్టి మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఒక 1 year లోపే ఉంటాయి, 2 years లోపే, 5 years కూడా వెళ్ళక్కర్లేదు. కానీ ఎయిర్టెల్ వచ్చేసరికి అలా కాదు, 1 month నుంచి, సో 1 month కాదు,
ఒక 10 ఇయర్స్ నుంచి ఒకే చోట ఉంది. ఒక్కవేళ ఈ లైన్ దాటితే చాలా పైకి వెళ్ళుద్ది. బ్రేక్ చేస్తుంది కాబట్టి సపోర్ట్ బ్రేక్ చేస్తుంది. ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. సో ఆల్ టైమ్ హై బ్రేక్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది దాంట్లో. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది దీంట్లో? ఫస్ట్ ట్రెండ్ చూడాలి. వచ్చాం, మార్కెట్ ట్రెండ్ చూసాం. సో ఇది సైడ్ వేస్ లో ఉంది. సెకండ్, మనకి లెవెల్స్ తీసుకోవాలి. మంచి లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడనే తీసుకోవాలి. ఇక్కడ ట్రెండ్ లైన్స్ యూజ్ చేయాలంటేనేమో అంత బాగోలేదు ఇక్కడ ట్రెండ్ లైన్స్ యూజ్ చేయడానికి. సో నేను ఏం చేశాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ తీసుకున్నాను. సో నాకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? ఇదొకటి, 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 3 ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇప్పుడు తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్తాయి. వీక్లీకి, మంత్ అయిపోయింది. ఇప్పుడు వీక్లీకి చూస్తే నాకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్, ఇంకో ఇంపార్టెంట్ ఉంది. సో కలర్ మారుస్తాను. సో ఇది ఈ లెవెల్ అనమాట. సో ఇక్కడ ఒకసారి ఆగింది ప్రైస్, ఇక్కడ ఒకసారి ఆగింది, ఇక్కడ ఒకసారి ఆగింది. ప్రీవియస్ కి ఇంకేం ఎక్కడ ఆగిందని చూద్దాం. సో ప్రీవియస్ కి ఇక్కడ కూడా ఒకసారి ఆగింది. సారీ, అది ఇంకా గీసిందే కదా. సో ఈ 2 సార్లు ఆగింది అనమాట ఈ ఏరియా. సో వీక్లీ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ప్లస్ ఇది ఒక ఏరియా. ఈ 2 ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. జోన్ అనుకోండి, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ వీక్లీ ప్రకారం. ఇప్పుడు డైలీకి వెళ్తాను నేను. సో డైలీ ప్రకారం లెవెల్ చూస్తే ఇప్పుడు ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా అర్థం చేయండి. మంచి ఏరియాలో ఉంది ఇప్పుడు ఎయిర్టెల్ అనేది. ఒకటి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఓకే, రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడుది కాదు, చాలా వీక్స్ బ్యాక్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. నెగిటివ్ ఉంది ఓవరాల్ గా. ఫస్ట్ పాయింట్. సెకండ్, మన అప్ ట్రెండ్ లైన్ గీసాం. సో అది సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఎప్పుడైతే అప్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఏమైంది, మార్కెట్ అప్ అవుతుంది. అప్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ అయిపోయింది. సో మనకి ఇది డౌన్ అని చెప్పిద్ది. ఎట్లాగో ఇక్కడ చెప్తుంది మనకి ఇది డౌన్ ఏరియా అని. ఎందుకంటే రెసిస్టెన్స్ డౌన్ ఏరియా అని చెప్తుంది. డౌన్ ఏరియా అని చెప్తుంది. మనము మార్కెట్ డౌన్ లో ఉంది. కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తుంటే ఇక్కడ పిన్ బార్ ఒకటి వచ్చింది. సో పిన్ నెగిటివ్నెస్ చెప్తుంది ఇది కూడా ఈ రోజుకి. ఓకే, సో ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ లైన్ బ్రేక్ అయితే మనకు పూర్తి కన్ఫర్మేషన్ అనమాట. మార్కెట్ పడిపోతుంది. సో మనకి ఎక్కడెక్కడ ఆగిద్ది. సో ఒకటేమో ఇక్కడ ఆగిద్ది. ఇంట్రాడే కాదు, డైలీ సపోర్ట్ ఉండిద్ది. ఇక్కడ ఆగే ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్రేక్ అయితే ఇంకా కింద పడిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ రివర్స్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిద్ది, కొద్దిగా మళ్ళీ కింద పడిపోద్ది. సో ఈ పొజిషన్ లో మన కాల్ ఎలా ఉండాలంటే జస్ట్ మనం వెయిట్ చేయాలి. ఆ డౌన్ దాట్ కిందికి వస్తే మాత్రం మనము సెల్ చేసుకో, మన పుట్ బై చేయొచ్చు, లేదంటే కాల్ ని సెల్ చేయొచ్చు ఆప్షన్స్ అయితే, లేదంటే ఫ్యూచర్స్ షార్ట్ కొట్టుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అప్ అవ్వడానికి ఉందండి. అప్ అయితే ఎలా ఉంటుంది అంటే మార్కెట్ ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్ గా ఇది బ్రేక్ అయితే మాత్రం డౌన్ సార్, కన్ఫర్మ్ గా డౌన్ తీసుకోవచ్చు. అది అవును, బ్రేక్ అయితే డౌన్ సార్. అది క్లియర్. సో స్టాప్ లాస్ తీసుకోండి. స్టాప్ లాస్ చెప్తాను మీకు. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఒకవేళ రేపు కనుక పాజిటివ్ ఉంది అనుకోండి సార్ దీంట్లో మార్కెట్ లో, అంటే ఈ ఎయిర్టెల్ కి, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? సో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే పాజిటివ్. ఇంకా సో ఇది చూడండి, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కలర్ ఉన్న నెగిటివ్నెస్. ఇది 2 నెగిటివ్ క్యాండిల్స్. ఇది పాజిటివ్ క్యాండిల్, పాజిటివ్, ఇది పాజిటివ్. సో మీకు ఇంకా క్యాండిల్ స్టిక్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. జనరల్ గా అయితే ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చింది. సో ఆ పాజిటివ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ కవర్ చేసింది అనుకోండి, సో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుందాం అనుకోవచ్చు. కానీ ఈ ఏరియా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్. సో ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకి సేఫ్టీ చాలా ఉండేది. చాలా మంది ఒకవేళ బై చేసి అనుకోండి,
చాలా పడిపోయే ఛాన్స్ ఉంది బాగా. సార్ యా సో మనం ఏం చేస్తాం అంటే బ్రేక్అవుట్ అయ్యాక బై చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా బ్రేక్ అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. సో మన టార్గెట్ ఏంటంటే ఇంకో రెసిస్టెన్స్ ఉంది పైన, అదే మాత్రమే. అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళింది. అదే కానీ నా ఉద్దేశం మాత్రం నెగిటివ్ అనమాట మార్కెట్. ఇది ఎందుకంటే ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్ అనమాట. పెరిగేటప్పుడు స్ట్రెంత్ తో పెరగట్లేదు. సో ఇది వస్తే మార్కెట్ కింద పడిపోయింది అనమాట మా ప్రకారం. ఈ ప్యాటర్న్ ఇది వస్తే మార్కెట్ కింద పడిపోవాలి. ప్లస్ దీనికి సపోర్టింగ్ ఏమేమి ఉన్నాయి, రెసిస్టెన్స్ ఒకటి ఉంది, క్యాండిల్స్ నెగిటివ్ ఉన్నాయి. సో నాకు చాలా అవి సపోర్టింగ్ గా 2 ఉన్నాయి. సో నాకు కావాల్సింది ఏంటంటే బ్రేక్అవుట్ మాత్రమే. ఈ లైన్ బ్రేక్ అయితే చాలు. Yeah. సో ఈ ప్యాటర్న్స్ అనేవి మీకు ఫర్దర్ గా వస్తాయి, క్యాండిల్ స్టిక్స్ అయిపోయాక వస్తాయి. సో క్యాండిల్ స్టిక్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనం సాటర్డే సండే కదా, సాటర్డే సండే సారీ అని చెప్పి 2 అవర్స్ తీసుకుందాం అన్నారు. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు కదా, 3 అవర్స్ అయ్యేసరికి 2 అవర్స్ తీసుకుందాం. సో 2 అవర్స్ మొత్తం టోటల్ 4 అవర్స్ అనమాట మనం తీసుకునేది. ఈ 4 అవర్స్ లో 1 అవర్ ప్రాక్టీస్ తీసుకుందాం, మిగతా 3 అవర్స్ క్లాస్ చెప్పుకుందాం. సో నేను ఏం చేస్తాను, రిఫరెన్స్ గైడ్ అనేది మీకు తర్వాతకి ఇస్తాను. రిఫరెన్స్ గైడ్ అంటే ఇది మీకు తర్వాతకి ఇస్తాను. అంటే క్యాండిల్ స్టిక్స్ కొద్దిగా మీకు చెప్పాక తీసుకుంది, కానీ లేదంటే ఇచ్చేస్తాలేండి మీకు. వాళ్ళు పోస్ట్ చేస్తాను, మీరు చదవండి ఒకసారి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి? మీకు టైం అవుతుంది అనుకుంటా. టైం ఉందంటే చెప్పండి. ఇప్పుడు మీరు చూపించిన ట్రెండ్ లైన్స్ ఎప్పుడే చూస్తాను మీకు టైం ఉందంటే. టైం 1:30 అయింది కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది నాకైతే. సో మీకు ఓపిక మీకు టైం ఉందంటే మీకు షేర్ చేసేస్తాను, మీరు ఓపెన్ చేయండి, చూస్తాను. ఏం సంతోష్ మధు, మీరే కాల్ ఉంది సార్ యాక్చువల్లీ ఇంకో 3-4 minutes లో కాల్ ఉందా? ఓకే సార్, పర్లేదు. సో రేపు మనము చూసుకుందాం సార్. చేస్తే మేము ఈరోజు చదివేస్తాం సార్ దీన్ని. మా Saturday ఓకే సార్. కొంచెం మనకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇది ఒకటి సార్. మీకు ఇంకోటి ఏం చేస్తా అంటే ట్రెండ్ లైన్ మాస్టర్ అని చెప్పి ఒకటి ఉంది కోర్సు, ట్రెండ్ లైన్ మాస్టర్. అది షేర్ చేస్తాను టెలిగ్రామ్ లో మీకు. నాకు టెలిగ్రామ్ లో ఉంది అది డేటా, అది షేర్ చేస్తాను, మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. సో మనకి స్టెప్ వైజ్ ఎలా ఉంటుంది అంటే, ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఒక 2 minutes. ఫస్ట్ ట్రెండ్స్ అనమాట. మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, ఒకసారి ఫస్ట్ ట్రెండ్ చూడాలి మనం. ట్రెండ్ అనేది ట్రెండ్ అనమాట మార్కెట్ లో. ఎందుకంటే ట్రెండ్ ఆపోజిట్ కి వెళ్తే మనకి లూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటాయి. సో ట్రెండ్ ని బే చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. సో మన కళ్ళతో ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒక అప్ ట్రెండ్ కానీ, ఒక సైడ్ వేస్ కానీ, ఒక డౌన్ ట్రెండ్ లో కానీ మనకు వాల్యూ ఏరియాస్ కావాలి. అంటే ఏరియా ఆఫ్ వాల్యూ కావాలి, బెస్ట్ వాల్యూ కావాలన్నమాట. ఆ ఏరియాలో మనం ఎంటర్ అయితే అక్కడి నుంచి మార్కెట్ పెరగాలి తప్ప, మనం అనుకున్నది జరగాలి తప్ప రివర్స్ అవ్వకూడదు. అది జరగాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తాం. ట్రెండ్ లైన్స్ వల్ల డిమాండ్ ఏరియా, సప్లై ఏరియా వస్తుంది. ఓకే, మనకి ట్రెండ్ లో డిమాండ్ సప్లై వచ్చింది. కొన్నిసార్లు మార్కెట్ లో మనం ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఉండం అనమాట. సో కొంచెం దూరంలో ఉంటాం. అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం, సపోర్ట్ రెసిస్టెన్స్ హెల్ప్ తీసుకుంటాం. సో సపోర్ట్ ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అనుకుందాం. అప్ ట్రెండ్ ఇది, మార్కెట్ పెరుగుతూ ఇలా ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది మనం ఇక్కడ బై చేయాలి జనరల్ గా అయితే, కానీ మనం మిస్ అయ్యాం అనమాట. ఇక్కడ ఉన్నాం అనమాట. సో మనం బై చేయాలంటే ఒకటి ఈ ట్రెండ్ లైన్ దగ్గర రావాలి, ఆ టైం పట్టింది అనుకుందాం, ఇది పెరుగుతుంది అనుకున్నాం. సో మధ్యలో ఎంటర్ అయితే మనకి మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ అవుతాం, పొరపాటున కిందకి వస్తే మన స్టాప్ లో హిట్ అయిపోయింది, లాస్ అనేది రిస్క్ కూడా చాలా దూరం ఉండేది. సో మనం ఏం చేస్తాం, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక ఎంటర్ అవుతాం, స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అవుతాం అనమాట. సో ఇదేంటంటే కొంచెం బెస్ట్ ప్లేస్ అనమాట ఎంటర్ అవ్వడానికి. మీకు ఇంకా క్లారిటీగా తర్వాత చెప్తాను. సో ఇవి కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ వన్ ట్రెండ్స్, సెకండ్ వన్ ట్రెండ్ లైన్స్, మూడోది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ 3 ప్రాక్టీస్ చేయండి. దాంతో క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్తాను, అది అయిపోయాక చార్ట్ ప్యాటర్న్స్ చెప్తాను, దాని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, దాని తర్వాత ఇండికేటర్స్ చాలా ఉన్నాయి అవి చెప్తాను, దాని తర్వాత స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి అవి చెప్తాను, మళ్ళీ మీరు సొంతంగా స్ట్రాటజీస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. సో ఆప్షన్స్ గురించి చెప్తాను, ఫ్యూచర్స్ గురించి చెప్తాను, అలా క్లియర్ అయిపోయింది మనకి. సో ప్రతి దానికి ఒక సోర్స్ ఇస్తాను మీకు, ఆ సోర్స్ యూజ్ చేసుకొని మీరు ఇంకా డెవలప్ అవ్వండి. ఓకే. సో మాక్సిమం ప్రాక్టీస్ చేయండి సార్. మాక్సిమం డైలీ ఒక 30 స్టాక్స్ అయినా ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలు.
సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ లిస్ట్ తయారు చేసుకోండి. అది నిఫ్టీ 50 స్టాక్స్ అయినా, నిఫ్టీ 200 స్టాక్స్ అయినా, నిఫ్టీ 500 స్టాక్స్ అయినా, ఐపీఓ స్టాక్స్ అయినా, ఇవన్నా ఒక లిస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్, మీ వాచ్ లిస్ట్. ఓకే ఓకే సార్, ఉంటా మరి. ఓకే అండి, మరి థ్యాంక్ యూ. ఎలాంటి ఎవరికి ఏం డౌట్ నాకు మెసేజ్ చేయండి. ఓకే షూర్. థ్యాంక్స్ అండి హర్ష. బాయ్. ఓకే థ్యాంక్స్. ఓకే సార్.